श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। देहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरु वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासदि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। సో మనం నవవిధ భక్తిని కంటిన్యూ చేస్తున్నాము. నిన్న అర్చనం అర్చనం ఫస్ట్ పార్ట్ చదువుకున్నాము. ఎనీబడి వాంట్స్ టు సమ్మరైజ్ నిన్నటి క్లాస్ లో ఏం నేర్చుకున్నామో 1 or 2 పాయింట్స్? ఆదిజన్ ప్రొవిజెస్ ఎవరైనా 1, 2 పాయింట్స్ చెప్తారా నిన్నటి క్లాస్ గురించి? సో బేసిక్ గా అర్చనం అంటే ఏంటి, విగ్రహం అంటే ఏంటి, మూర్తి అంటే ఏంటి, అర్చ విగ్రహం ఏంటి అని నేర్చుకున్నాము. తర్వాత ఎందుకు అర్చనం మనం చెయ్యాలి, రూపగోస్వామి భక్తి రసామృత సింధులో ఏమన్నారు, చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, ఆ పంచ అంగాల గురించి నేర్చుకున్నాము. తర్వాత ఇది కృష్ణుడి ఇన్స్ట్రక్షన్స్ కూడా, మధ్యాజి మాం నమస్కురు అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. తర్వాత ఇంటెన్స్ డిజైర్ ఆఫ్ శ్రీల ప్రభుపాద్ క్లియర్ గా మెన్షన్ చేశారు హౌ ఇంపార్టెంట్ డేటీ వర్షిప్ ఇస్. అండ్ మనకి ప్రపంచంలో మనం చూస్తున్నాం ఎలాగ ఆయన టెంపుల్ ఎస్టాబ్లిష్మెంట్ తో ఎలా కృష్ణ కాన్షియస్ మూవ్మెంట్ ని ముందుకు తీసుకెళ్లారు. తర్వాత మెయిన్ గా మనం ఏం నేర్చుకున్నామంటే, చాలా మంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా క్రిటిసిజం ఉందన్నమాట డేటీ వర్షిప్ మీద. ఇది ఐడల్ వర్షిప్, మనం రాళ్ళని రప్పలని పూజ చేస్తున్నామా, ఆ భగవంతుడు సర్వవ్యాపి అవుతే ఎందుకు ఫామ్ అవసరము, ఫామ్ స్పిరిచువలా మెటీరియలా, భగవంతుడు ప్రతి చోట ఉంటే గుడికి ఎందుకు వెళ్ళాలి, భగవంతుడు తనని తాను ఎందుకు రక్షించుకోలేడు ఎప్పుడైతే టెంపుల్స్ ధ్వంసం అవుతాయో. సో ఇలాంటి వాటి గురించి అంతా మనం చర్చించుకున్నాం. సో డీటెయిల్ గా ఉపనిషత్తులు ఏమంటున్నాయి, ఇంపర్సనలిస్ట్ ఏమంటున్నారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఎలా మనం బీట్ చేయాలి, ఇవన్నీ మనం నేర్చుకున్నాం నిన్న. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం తెలుసుకున్నాం కాబట్టి నౌ వి షుడ్ బి ఎక్విప్డ్. తర్వాత మనం ఎందుకు అట్రాక్ట్ అవుతాం ఫామ్ గురించి, ఆ ఫామ్ మనకి లార్డ్స్ ఫామ్ ఎంత యాక్సెసిబుల్ గా ఉంటుంది మనకి పూజ చేసుకోవడానికి. తర్వాత అది ఎలా కృష్ణుడు మర్సి మనకి ఇచ్చాడు, ఎలాగా నల్లలోంచి మన నీళ్లు ఈజీగా పట్టుకోగలుగుతామో అలాగా యాక్సెసిబిలిటీ ఇచ్చాడని ఆ 5 ఫార్మ్స్ గురించి నేర్చుకున్నాము. తర్వాత ఆ భగవంతుడి మర్సి ఎలా ఉంటుంది, ఎలా మనతో రెసిప్రొకేట్ చేస్తారు, ఇవన్నీ మనం నిన్న చదువుకున్నాం. సో ఈరోజు మనం విల్ గో లిటిల్ బిట్ ఇన్ హిస్టరీ ఆఫ్ డెయిటీ వర్షిప్ అండ్ దెన్ విల్ డిస్కస్ బెనిఫిట్స్ ఏంటి, మనం ఎందుకు చేయాలి ఇది. సో హిస్టరీ కొంచెం చదువుతుంటే ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఎప్పుడు ఎలా వచ్చింది డెయిటీ వర్షిప్, ఎప్పటి నుంచి మొదలైంది డెయిటీ వర్షిప్ అన్న క్వశ్చన్స్ ప్రాబబ్లీ మనకు ఉండొచ్చు. సో అవి కొన్ని మనం ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఒరిజినల్ గా యాక్చువల్లీ చెప్తారు ఇక్ష్వాకు టైంలోనే, సో చాలా వెనక్కి వెళ్తే కూడా ఒక మూల రాముడు అన్న ఒరిజినల్ డేటీ ఉండేదంట. ఎవరు, మన రామ వంశంలోని ఇక్ష్వాకు రాజు దగ్గర.
సో, అతను రాముడి డేటిని దశరథుడికిచ్చాడు. సో, ఈవెన్ బిఫోర్ రామ్ వాస్ బోర్న్ దశరథుడి దగ్గర రాముడి విగ్రహాలున్నాయంట. సో, థట్ వాస్ ఆల్సో న్యూ టు మీ. నాకు తెలియలేదు. ఇప్పుడే నేర్చుకున్నాను. సో, అది యాక్చువల్లీ రాముడు బెడ్‌రూమ్‌లో ఉండేదట. ఆహ్, ఈ తన సొంత విగ్రహం. సో, ఈ అయోధ్యలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట. ఆయన రోజు ఆహ్, అయోధ్య సభకొచ్చి రాముడి దర్శనం చేసుకొని కానీ భోంచేసేవాడు కాదట. సో, అలాగా ప్రతిరోజు ఆయన దర్శనం చేసుకున్నాకే తినేవాడట. సో, ఎప్పుడైతే రాముడు తన రాజ డ్యూటీస్‌లో బయటికెళ్ళేవాడో, అయోధ్య విడిచి దూరం వెళ్ళేవాడో, అన్ని రోజులు కూడా ఆ బ్రాహ్మణుడు రాముడు లేడు కాబట్టి తినేవాడు కాదంట. సో, ఇది రాముడు ఒకసారి బయట నుంచొచ్చాక ఈ సంగతి తెలిస్తే ఆ విగ్రహాన్ని ఆ బ్రాహ్మణుడికిచ్చాడట. లక్ష్మణుడితో పంపించాడట. "నువ్వు ఈ విగ్రహం దర్శనం చేసుకొని నువ్వు తినొచ్చు" అని. సో, దట్ ఈస్ ద కంపాషన్ ఆఫ్ రామ్. సో, అది అలాగా చెప్పారు. తర్వాత ఆహ్, అది హనుమంతుడు కూడా ఒకసారి హనుమంతుడి దగ్గరికొచ్చింది ఆ విగ్రహం. తర్వాత భీముడికిచ్చారు. తర్వాత భీముడి నుంచి నరహరి తీర్థం కెళ్ళి అక్కడ ఆనంద తీర్థ అనే చోటికొచ్చిందంట ఈ విగ్రహం. ఇది మూలరాముడు అంటారు. తర్వాత అది మాధవాచార్య చేతిలోకొచ్చాక ఇప్పుడు ప్రస్తుతం అది రాఘవేంద్ర తీర్థ స్వామి మఠంలో మంత్రాలయంలో ఉందంట ఈ ఈ విగ్రహం. సో, ప్రాబబ్లీ ది ఓల్డెస్ట్ డేటీ ఈస్ ఇది మూలరాముడు. తర్వాత ది అదర్ డేటీస్ యాక్చువల్లీ వచ్చింది త్రేతాయుగంలో అంట. సత్యయుగంలో మనం డేటీస్ గురించి ఎక్కువ తెలీదు. ఆహ్, ఆహ్, సీనియర్ వైష్ణవస్ వాట్ దే ఆర్ సేయింగ్ ఈస్ సత్యయుగంలో అందరూ భగవంతుడిని ఎదుటి వాళ్ళు చూసేవారట. సో, ప్రతి ఒక్క మనిషిలో భగవంతుడు ఉన్నాడని వాళ్ళకి అర్థమయ్యేది. అలాగే ట్రీట్ చేసేవాళ్ళట. సో, దేర్ వాస్ నో ఫాల్స్ ఇగో. దేర్ వాస్ నో మీ అండ్ మైన్. సో, ఆ స్పిరిచ్యువల్ విజన్ ఉండేదట సత్యయుగంలో. అందుకే డేటి వర్షిప్ ఎక్కువ లేదు. కానీ ఎప్పుడైతే త్రేతాయుగం మొదలైందో, ఆ త్రేతాయుగంలో కొంచెం మ్యూచువల్‌గా డిస్‌రెస్పెక్ట్ అనేది. అంటే ఎదుటి మనిషి పట్ల కొంచెం డిస్‌రెస్పెక్ట్ మొదలైందంట. సో, ఇలా మొదలైనప్పుడు మనం భగవంతుడిని ఎదుటి వాళ్ళలో చూడలేం కాబట్టి, అప్పుడు సాధువులు ఏమనుకున్నారంటే సాధువులప్పుడు సరే మనకి డేటీస్ ఉంటే అట్‌లీస్ట్ ఆ డేటీస్‌ని చూసి వీళ్ళు ప్యూరిఫై అవుతారన్న దీంతో అప్పుడు ఆహ్, త్రేతాయుగంలో డెయిటీ వర్షిప్ మొదలైంది. సో, ఎందుకంటే అలా అయినా మనుషులు ప్యూరిఫై అవుతారు. దే విల్ డెవలప్ ఎ విజన్ టు సీ లార్డ్ ఇన్ ఎవ్రీబడీ అని త్రేతాయుగంలో మొదలైందనమాట ఇది. తరువాత మనం హిస్టరీలోకెళ్ళి చూస్తే ఆహ్, కృష్ణుడు యాక్చువల్లీ తన మనవడు వజ్రనాభానికి అప్పుడే ఆహ్, డెయిటీస్ ఇన్‌స్టాల్ చేయమని బృందావనంలో చెప్పారంట. ఎవరు వజ్రనాభుడికి. సో, వజ్రనాభ మెయిన్ డెయిటీస్ ఆఫ్ బృందావన్‌ని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరెవరినంటే మదన మోహన్ దేవ్, గోవింద దేవ్, హరిదేవ అండ్ గోపీనాథ్. ఈ డెయిటీస్ నలుగురిని ఒరిజినల్‌గా వజ్రనాభుడు ఇన్‌స్టాల్ చేశాడు బృందావనంలో. తరువాత ఈ టెంపుల్స్ అన్నీ ఉండేవి చిన్నగా ఇప్పటి రూపంలో కాదు. సో, ఆహ్, 10,018 వరకు ఈ వర్షిప్ ఆఫ్ డెయిటీస్ కంటిన్యూ అయింది. 10,018లో మొహమ్మద్ ఘజ్నీ వన్ ఆఫ్ ద ముస్లిం కింగ్స్ అప్పుడు వృందావన్, మథుర, కాశీ, సోమనాథ్ వీళ్ళన్నిటిని అటాక్ చేశారంట. సో, అటాక్ చేసినప్పుడు ఇప్పుడంతా ఆ టెంపుల్ కల్చర్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో వజ్రనాభుల వారు అవంతా పోయిందనమాట. సో, పోయాక చైతన్య మహాప్రభు యాస్ వి ఆల్ నో వాంటెడ్ టు రీఎస్టాబ్లిష్ ఈ టెంపుల్స్‌ని, బృందావన్ టెంపుల్స్‌ని, డెయిటీస్‌ని ఆయన రీఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాడనమాట. సో, యాక్చువల్లీ కృష్ణుడే చైతన్య మహాప్రభు రూపంలో అంటే మన చైతన్య మహాప్రభు ఎందుకు ఆహ్, ఆవిర్భవించారో తెలుసు. మన రాధారాణి ప్రేమ ఎలాగో తెలుసుకోవడానికి ఒకటి, హరినామ సంకీర్తనానికి 2 రీజన్స్ చెప్తారు. ఇంటర్నల్ అండ్ ఎక్స్‌టర్నల్ రీజన్స్. బట్ ఇన్ అడిషన్ టు థట్ ఆయన స్వయంగా ఈ డెయిటీస్ కూడా ఇన్‌స్టాల్ చేయాలి బృందావనంలో అనేసి కూడా దట్ ఈస్ అనదర్ రీజన్. సో, చైతన్య మహాప్రభు ఆహ్, సొంతంగా అయితే అంటే హి డజంట్ హావ్ హిస్ పర్సనల్ డేటీ. కానీ ఆయన ఆహ్, మన 6 గోస్వామీస్‌కి స్పెషల్లీ రూప అండ్ సనాతన్ గోస్వామికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏంటి అంటే బృందావనానికెళ్ళి ఈ డేటీస్ ఎస్టాబ్లిష్ చేయమని. సో, చైతన్య మహాప్రభు డేటీస్‌ని మళ్ళీ మీరు కార్వ్ చేయండి అని చెప్పలేదు. ఏవైతే ఒరిజినల్‌గా వజ్రనాభుడు ఇన్‌స్టాల్ చేశారో ఆ డేటీస్‌ని మళ్ళీ ఎక్స్‌కవేట్ చేయమని చెప్పారు. సో, ఫ్రమ్ దిస్ వి షుడ్ అండర్‌స్టాండ్ థట్ డేటీస్ ఆర్ నాట్ సంథింగ్ ఎవరంటే వాళ్ళు కార్వ్ చేసేస్తే అయిపోవు డేటీస్. సో, ఆ ఒరిజినల్ స్పిరిచ్యువల్ పర్సనాలిటీస్ కాబట్టి వాటిని వెతికి తీయమని చెప్పారన్నమాట చైతన్య మహాప్రభు.
సో, సో స్పెషల్లీ చైతన్య మహాప్రభుకి గోవిందదేవ్ డేటీ కనిపించకపోయే వరకి హి వాస్ డిస్టర్బ్డ్ అన్నమాట. సో, అయితే ఆహ్, ఇది ఆహ్, చెప్పారు. మన హ్మ్. రూపైన సనాతన గోస్వామిల వారికి స్పెషల్లీ ఇవి ఇవి ఎక్స్‌కవేట్ చేయమని చెప్పారన్నమాట. సో, 1533లో రూపైన సనాతన్ గోస్వామి వాళ్ళెవరున్నారు? వాళ్ళు యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్స్. సో, దే వర్ రిచ్ పీపుల్ హోల్డింగ్ హై పోస్ట్. సో, ఈ ఇన్‌స్ట్రక్షన్ చైతన్య మహాప్రభుకి వచ్చాక వాళ్ళు మొత్తం వదిలేసుకొని యాక్చువల్లీ ఆ డబ్బు కూడా వాళ్ళు దే కుడ్ హావ్ యూజ్డ్ టు బిల్డ్ టెంపుల్స్ కానీ వాళ్ళు అలా చేయలేదు. సో, 9 బోట్ల నిండా వాళ్ళ దగ్గర ధనం ఉండేదంట. అదంతా వాళ్ళు ఇచ్చేసారు. ఎందుకంటే ఈ ఈ ఈ బృందావన్ టెంపుల్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి డబ్బు కాదు ముఖ్యం. వాళ్ళ వాళ్ళ డివోషన్, వాళ్ళ సెల్ఫ్‌లెస్‌నెస్ ఉండాలని వాళ్ళకర్థమైంది. సో, థట్ వాస్ అన్ ఇంటర్నల్ రిక్వైర్మెంట్ కాబట్టి ఎక్స్‌టర్నల్‌గా వాళ్ళు డబ్బులిచ్చేసి బృందావన్‌కొచ్చేసి ఇవన్నీ హోలీ ప్లేసెస్ ఎక్స్‌కవేట్ చేయడంలో చాలా టైం వాళ్ళు స్పెండ్ చేశారు. ఎప్పుడుది 1500స్‌లో. ఆల్ దిస్ వాస్ ఇన్ 1500స్. గోవిందదేవ్ విగ్రహం 1533 వరకు దొరకలేదంట. అది కూడా ఒక బ్యూటిఫుల్ పాస్ టైమ్. మన ఎవరిది గోవిందదేవ్ ఎలా దొరికారు అంటే ఆహ్, రూపగోస్వామి వాళ్ళు ఆహ్, చాలా చైతన్య మహాప్రభు ఇన్‌స్ట్రక్షన్ నేను ఫాలో చేయలేకపోతున్నాను. నాకు గోవిందదేవ్ దొరకట్లేదు అని చాలా ఆహ్, ఆహ్, ఇది తపన పడిపోయారంట. సో, ఒకరోజు అలాగా మెడిటేట్ చేస్తూ ఉంటే ఎలాగా వెతకడం అంటే ఒక ఆయనకొక బ్యూటిఫుల్ కౌ హర్డ్ బాయ్ ఒక గోపబాలుడు కనిపించాడట. కనిపించి "ఎందుకు నువ్వింత సాడ్‌గా ఉన్నావు" అంటే అప్పుడు రూపగోస్వామి ఇలా చెప్పారంట. "నేను ఇలాగ చైతన్య మహాప్రభు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్ నేను ఫాలో చేయలేకపోతున్నాను. నాకు దొరకట్లేదు గోవిందదేవ్" అని చెప్తే అప్పుడు ఆ కౌ హర్డ్ బాయ్ నాతో రా అని తీసుకెళ్ళాడట ఒక చోటికి. తీసుకెళ్ళి ఒక గోమటిలా ఉండేదట అక్కడ. సో, అక్కడ అంటే చిన్న గుట్టలాగా. సో, ఏం చెప్పాడంటే ప్రతిరోజు ఇక్కడికి ఒక ఆవొస్తుంది. ఆవొచ్చి ఇక్కడ పాలు పోసి ఎళ్ళిపోతుంది. సో, ప్రాబబ్లీ దీని కింద ఉండొచ్చు భగవంతుడు అని చెప్పి ఎళ్ళాడట. ఎళ్ళాక ఆహ్, రూపగోస్వామికి ఆ అబ్బాయిని చూసి ఏదో లాట్ ఆఫ్ ఎక్స్‌టసీ వచ్చిందంట ఆయనకి. వచ్చాక ఆహ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూసారట. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూస్తే ఆయన చెప్పినట్టుగానే ఒక అందమైన సురభి ఆవు వచ్చేసి ఆ గోమతి హిల్ మీద పాలు పోస్తుందంట. పాలు పోసాక అప్పుడు అర్థమైందంట శ్రీ రూపగోస్వామికి ఇది నిజంగానే ఉండొచ్చు ఇక్కడ గోవిందదేవ్ అని చెప్పి ఆ కొందని పిలిచి తవ్వడం ప్రారంభించాడంట. సో, కొంచెం తవ్వగానే గోవిందదేవ్ విగ్రహం కనిపించింది వాళ్ళకి. సో, హి వాస్ వెరీ, వెరీ ఎక్స్టాటిక్. సో ఎక్స్టాటిక్. హి కాల్డ్ ఎవ్రీబడీ అందరూ గోస్వామీస్ వచ్చేసి పెద్ద ఫెస్టివల్ చేసుకొని డైటీస్‌కి అన్ని ఆఫరింగ్స్ ఇచ్చేసి అప్పుడు తీసుకొని ఎస్టాబ్లిష్ చేశారు గోవిందదేవ్. సో, ఇది చైతన్య మహాప్రభువుకి కూడా కబురు పంపించారు. ఇలా గోవిందదేవ్ దొరికారు అంటే, ఆయన కాశేశ్వర్ పండిత్‌ని పూరి నుంచి పంపించి ఈ డైటీ వర్షిప్ కంటిన్యూ అవ్వాలని చెప్పారనమాట. సో, ఇది మనకి హౌ ఇంపార్టెంట్ చైతన్య మహాప్రభు ఎంత గోస్వామిల వారు ఎలా చేశారు డైటీ వర్షిప్ అనేది మనకిప్పుడంటే ఈజీగా మనం వెళ్తే మనకి టెంపుల్స్ కనిపిస్తున్నాయి. ఇళ్లలో మనం పెట్టుకుంటున్నాం కానీ దీని వెనక దేర్ ఇస్ సో మచ్ ఎఫర్ట్ బై ద 6 గోస్వామీస్. సో, సో, తర్వాత మనకి ఆహ్, ఈ గోస్వాములు టెంపుల్స్ కనుక్కోవడం కాకుండా చాలా డేటి వర్షిప్ గురించి చాలా పుస్తకాలు కూడా రాశారు. మనకు 'భక్తి రసామృత సింధు' బై రూప గోస్వామి మెయిన్ టెక్స్ట్ అన్నమాట. 1537లో రాశారు. తర్వాత 'భక్తి సందర్భ' అని కూడా ఉంది. సో, ఇవన్నీ వాళ్ళు డేటి వర్షిప్ ఎలా చేయాలో కూడా రాశారన్నమాట దీంతో పాటు. తర్వాత ఇది ఐ వాస్ లిస్టెనింగ్ టు లెక్చర్ బై గౌరాంగ్ ప్రభు. సో, ఆయనేం చెప్పారంటే ఇనీషియల్‌గా బృందావన్‌లో కూడా ఒట్టి కృష్ణుడినే ఇన్‌స్టాల్ చేశారంట. సో, ఇనీషియల్లీ ద వర్షిప్ వాస్ ఓన్లీ ఫర్ కృష్ణ. తరువాత రాధారాణి ఇది వర్షిప్ బిగాన్ లేటర్. సో, రాధారాణి వర్షిప్ కొన్నాళ్ళ తర్వాత అయింది. సో, రాధారాణి వచ్చేసిందంటే ఒరిజినల్ రాధారాణి ఒరిస్సా నుండి తెప్పించారంట. మదన్ మోహన్ డేటికి అండ్ రాధా గోవింద డేటికి ఫస్ట్ రాధారాణి కేమ్ ఫర్ దీస్ 2 ఫార్మ్స్ ఆఫ్ కృష్ణ. సో, సో మనకి గోస్వాములు చేసిన ఒక ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే రాధా తత్వాన్నిచ్చారు. సో, రాధా వర్షిప్ ఇచ్చారనమాట. లేకపోతే మనం ఈవెన్ భాగవతం చూసినా కూడా ఎక్కడా కూడా మనకి రాధా వర్షిప్ ఉండదనమాట. సో, ఈవెన్ వాట్ ప్రభుజీ సెడ్ వాస్ మాధవ సాంప్రదాయానికి కూడా రాధారాణి ఈస్ నాట్ యాక్సెప్టెడ్. నాట్ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం ఉంది. మాధవ సాంప్రదాయం వాళ్ళు కూడా రాధారాణిని యాక్సెప్ట్ చేయలేదంట. సో, సో రూప గోస్వాముల వారు మనకి గౌడీయ సా సాంప్రదాయంలో జరిగే డెయిటీ వర్షిప్‌కి ఆయన ఫౌండేషన్ ఇచ్చారన్నమాట రూప గోస్వామి. తర్వాత సనాతన్ గోస్వామి, గోపాల్ భట్ట గోస్వామి కూడా
చాలా కాంట్రిబ్యూట్ చేశారు. సో, వాళ్ళు 'హరిభక్త విలాస్' ఇవన్నీ రాశారు. గోపాల భట్ట గోస్వామిని అథారిటీ అంటారు. డెయిటీ వర్షిప్‌లో. సో, చాలా ఆయన రాధారమన్ వాస్ హిస్ డెయిటీ. అండ్ ఆయన కోడ్స్ రాశారు. డెయిటీ వర్షిప్ ఎలా చేయాలో అనే కోడ్స్ 'సత్క్రియ సారా దీపిక' అనే పుస్తకంలో ఆయన రాశారు. ఎవరు? గోపాల భట్ట గోస్వామి. సో, ఆల్ దిస్ వర్క్ ఇస్ దేర్. తర్వాత మన లైన్‌లో చైతన్య మహాప్రభు లైన్‌లో రాధారాణి వర్షిప్ మనం చేయటం మొదలుపెట్టాం. ఎప్పుడైతే ఒరిస్సా నుండి ఈ రాధారాణి డేటీ వచ్చిందో. ఎందుకంటే చైతన్య మహాప్రభు చెప్తారు కదా! "అలాదినీర ప్రేమ సార, సార ప్రేమ భావేర పరమ కాష్ట నామ మహాభావ." సో, హలాదిని ప్రేమనే అంతా. హలాదిని అంటే రాధారాణి ఎనర్జీ ఆఫ్ కృష్ణ. సారా ప్రేమ భావ్. సో, మొత్తం ప్రేమకి పరాకాష్ట, ప్రేమకి రిప్రజెంటేషన్. సో, ఈ ప్రపంచంలో, ఈ క్రియేషన్‌లో ఉన్న లవ్ అంతా ఇస్ ఎ manifestation of Radharani. So whatever love today we experience towards anybody or the divine love that we are seeking originates from Radharani. So Radharani, Ladini Shakti, essence kabatti, and we all know Sri Krishna Chaitanya, Radha Krishna nahi anya. So Radha Krishna okate kabatti ala Radharani వర్షిప్ కూడా మొదలైంది. సో అబౌట్ 500 years ago ఈ రాధారాణి వర్షిప్ మొదలైందనమాట. సో వృందావన్‌లో మనం చాలా టెంపుల్స్ చూస్తాం. సో ఎవ్రీ టెంపుల్ హాస్ ఎ హిస్టరీ. ఎలా డెయిటీస్ వచ్చాయి, ఎలాగా ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ 2 సార్లును ఒకసారి బక్తియార్ ఖిల్జీ వల్ల చాలా 10,018లో చాలా లాస్ అయింది. తర్వాత మళ్ళీ 1500స్‌లో కూడా మళ్ళీ ఔరంగజేబ్ ఇన్వేడెడ్, ప్లండర్డ్ అండ్ లూటెడ్ బృందావన్ అన్నమాట. సో అప్పుడు కూడా చాలా డెయిటీస్ ఈవెన్ రాధా మదన్ మోహన్ వీళ్ళు కూడా దే హాడ్ టు గో టు జైపూర్. సో లుకింగ్ అట్ ద హిస్టరీ a lot of devastation was done to Vrindavan from these Mughal rulers. So that is a sad part, but fortunately we are able to re-establish all those. So that is briefly history. Inka each temple has a history. Adi, if anybody is interested, we can go into details of main temples. Radha Madan Mohan, Radha Govinda Dev, Radha Raman, ee temples anni manam Vrindavanlo chustamu. So sometimes maybe we can talk about those pastimes. And then coming back to Archanam, మనకి ప్రతి అంగం నవవిధ భక్తిలో ఉన్న ప్రతి అంగానికి ఎలాగైతే ఒక్కొక్క మహాజన రిప్రజెంట్స్ కదా! అలాగా అంటే ఇప్పుడు దాస్యానికి హనుమంతుడు, పాదసేవనానికి లక్ష్మీదేవి అలాగా అర్చనానికి రిప్రజెంటేషన్ ఇస్ పృథు మహారాజ్. పృథు మహారాజ్ టాక్ అబౌట్ పృథు మహారాజ్ అది ఒక క్లాస్ అవుతుంది. హి ఈస్ సపోజ్డ్ టు బి అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ కృష్ణ. And then ఆయన వర్చ్యూస్ ఆఫ్ హౌ హీ రూల్ ద కింగ్డమ్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తారనమాట. సో ఈస్ అ వెరీ చాలా గొప్ప రాజు. ఎలా పరిపాలిస్తాడు, ఆయన మూడ్ ఏంటి, ఆయన మూడ్ ఆఫ్ డెయిటీ వర్షిప్ ఏంటి. సో ఈ అటైన్ సాల్వేషన్ ఓన్లీ బై వర్షిపింగ్ ద డెయిటీ. సో ఈ అంగానికి రిప్రజెంటేషన్ ఇస్ పృథు మహారాజ్. దెన్ we will go into what is the benefit of doing deity worship. ఎవరికన్నా డౌటా? ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా డెయిటీ వర్షిప్ కని? సో లెట్ us see what is the benefit of deity worship. సో డెయిటీ వర్షిప్ గురించి ఇట్స్ a very 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 important aspect, especially for గృహస్థాశ్రమం అని చెప్తున్నారు శ్రీల ప్రభుపాద వారు. సో యాక్చువల్లీ శ్రీల ప్రభుపాద వాంటెడ్ ఎవ్రీ టెంపుల్ అండ్ ఎవ్రీ హోమ్ టు బి అ రెప్లికా ఆఫ్ వృందావన్. సో బృందావన్ లాగా మనం చేసుకోవాలి, ఇళ్లలో డెయిటీస్ పెట్టి, టెంపుల్లో డెయిటీస్ పెట్టి అనేది శ్రీల ప్రభుపాద వారి కోరిక అనమాట. సో ఎందుకు చేయాలి డెయిటీ వర్షిప్ అంటే, ఎప్పుడైతే మన డెయిటీ వర్షిప్ లో ఎంగేజ్ అవ్వమో దెన్ వీ విల్ ఆల్వేస్ హ్యావ్ మెటీరియల్ సెన్స్ గ్రాటిఫికేషన్ చెప్తున్నారు. దీస్ ఆర్ ఆల్ వర్డ్స్ ఆఫ్ శ్రీల ప్రభుపాద. So what he says is, if we have no engagement in deity service, we will be attracted to material gratification అని చెప్తున్నారు అనమాట. తర్వాత డెయిటీ వర్షిప్ ప్రభుపాద వాంటెడ్ ఇట్ ఇన్ అ వెరీ గ్రాండ్ వే. సో టెంపుల్స్ బ్యూటిఫుల్ గా డెకరేట్ చేయాలి, ఇళ్లలో కూడా ఆల్టర్స్ బ్యూటిఫుల్ గా డెకరేట్ చేయాలి, చాలా ఎంఫసిస్ ఇస్తారు. అండ్ ఇఫ్ యూ లుక్ అరౌండ్ ఇస్కాన్, ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ USP of ISKCON. అంటే uniqueness of ISKCON is the beauty of the temples, the beauty of the deities. So many people have become attracted. వాళ్ళ బ్యూటీ చూసి, టెంపుల్ లో జరిగే వర్షిప్ చూసి, మనకు తెలిసిందే కదా, చాలా మంది అట్రాక్ట్ అవుతారు. సో హీ ఆల్వేస్ వాంటెడ్ దిస్. సో దీంట్లో ఎందుకు అలా చెప్పారు శ్రీల ప్రభుపాద వారంటే, ఎప్పుడైతే మనం డెయిటీని కానీ, భగవంతుడిని కానీ, ఆల్టర్ ని కానీ, టెంపుల్ ని కానీ మంచిగా డెకరేట్ చేస్తామంట, మన హార్ట్ కూడా బ్యూటిఫుల్ గా అవుతుందంట.
ఎందుకంటే వి ఆర్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ద లార్డ్. సో వెన్ ది ఒరిజినల్ ఇప్పుడు మనం ఫేస్‌ని బాగా మేకప్ చేసుకున్నాం అనుకోండి, అద్దంలో చూస్తే మనకి ఆ ఫేస్ మంచిగా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనం భగవంతుడిని డెకరేట్ చేస్తామో ఆటోమేటిక్‌గా మనం కూడా డెకరేట్ అవుతామంట. సో అవర్ హార్ట్ విల్ ఆల్సో ఫీల్ దట్ ట్రాన్సెండెంటల్ బ్లిస్. సో ఇట్స్ జస్ట్ నాట్ దట్ మనం చేయాలి వేరే వాళ్ళకని కూడా కాదు. అవర్ హార్ట్ విల్ రిఫ్లెక్ట్ దట్ సేమ్ బ్యూటీ అండ్ దట్ సేమ్ ట్రాన్సెండెంటల్ బ్లిస్. సో దట్స్ వాట్ శిల ప్రభుపాద యూజ్డ్ టు సే. తర్వాత వీళ్ళ ప్రభుపాద్ ఏం చెప్పారంటే అగైన్ వినండి జాగ్రత్తగా. వాట్ ఐ యామ్ సేయింగ్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు వేరే వేరే ఆచార్యుల దగ్గరికెళ్ళి కలెక్ట్ చేసి. సో నథింగ్ ఇస్ మై ఓన్. సో ప్లీజ్ పే అటెన్షన్. శిల ప్రభుపాద్ ఏమన్నారంటే గృహస్థ డివోటీస్ అంటే బికాస్ దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ మెటీరియల్ యాక్టివిటీస్, అంటే రోజులో మనం మెటీరియల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం కాబట్టి దీస్ ఆర్ హిస్ వర్డ్స్. ఇఫ్ దే డు నాట్ టేక్ టు డెయిటీ వర్షిప్ దేర్ ఫాలింగ్ డౌన్ ఇస్ పాజిటివ్‌లీ అష్యూర్డ్ అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనం అంటే మనకు చాలా మెటీరియల్ కండిషనింగ్ ఉంటుంది. టెంపుల్‌లో బ్రహ్మచారీస్ అంటే ఆటోమేటిక్‌గా వాళ్ళు డెయిటీ వర్షిప్ చేస్తారు. చేయకపోయినా వాళ్ళ మూడ్ దినమంతా భగవంతుడి చుట్టే ఆ గుడిలోనే ఉంటది కాబట్టి దే ఆర్ లెస్ ప్రోన్ టు ఫాలింగ్ డౌన్. వేరస్ మనం యాస్ గృహస్థాస్ ఎప్పటికి మెటీరియల్ కండిషనింగ్ ఉంటది. మెటీరియల్ యాక్టివిటీస్‌లో ఉంటామో దినమంతా. ఎప్పుడైతే మనం డెయిటీ వర్షిప్ చేయమో అప్పుడు హి ఈస్ సేయింగ్ ఫాలింగ్ డౌన్ ఇస్ పాజిటివ్‌లీ అష్యూర్డ్. సో దీస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ శిల ప్రభుపాద్. అండ్ దెన్ ఆల్ ద గ్రేట్ సేజెస్ మనకు అంటే కృష్ణుడు స్వయంగా కాకుండా నారద ముని, వ్యాసదేవులు, బృహస్పతి వీళ్ళందరూ కూడా డెయిటీ వర్షిప్ చాలా ఇంపార్టెంట్. ఇట్ బ్రింగ్స్ ద గ్రేటెస్ట్ బెనిఫిట్ టు హ్యూమన్ లైఫ్ అని చెప్పారు. సో వాట్ డస్ డెయిటీ వర్షిప్ డూ? ఇట్ బ్రింగ్స్ ద గ్రేటెస్ట్ బెనిఫిట్ టు హ్యూమన్ లైఫ్ అని చెప్పారనమాట. చాలా చోట్ల ఇది ఉంది. తర్వాత ఆహ్, కృష్ణుడు ఆహ్, ఉద్ధవుడికి యాక్చువల్లీ ఇన్‌స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఎలా చేయాలి డెయిటీ వర్షిప్ అని చెప్తున్నాడు. అందులో ఈ సేయింగ్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ ఫర్ ఆల్ ఆక్యుపేషనల్ అండ్ స్పిరిచువల్ ఆర్డర్స్ ఆఫ్ సొసైటీ. సో ఏ ఆక్యుపేషన్ చేసినా డెయిటీ వర్షిప్ చేయొచ్చు. ఏ స్పిరిచువల్ ఆర్డర్ అంటే నువ్వు బ్రహ్మచారి ఉండు, గృహస్థ ఉన్నా, ఎవరికైనా సన్యాసి అయినా ఎవరికైనా కూడా ఈ ఈ డెయిటీ వర్షిప్ వర్తిస్తుంది అని చెప్తున్నారు. తర్వాత హి ఈస్ ఆల్సో సేయింగ్ ఐ కన్సిడర్ వర్షిప్ ఆఫ్ ఉద్ధవుడు చెప్తున్నాడు. యూ అండ్ యువర్ డెయిటీ ఫార్మ్ టు బి ద మోస్ట్ బెనిఫిషియల్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఈవెన్ ఫర్ విమెన్ అండ్ శూద్రాస్. అగైన్ కొందరు డౌట్ వస్తుంది విమెన్ డెయిటీ వర్షిప్ చేయొచ్చా చేయకూడదా అని. సో క్లియర్లీ దెర్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద శాస్త్రాస్ దట్ విమెన్ క్యాన్ డూ డెయిటీ వర్షిప్. Of course, those limited days of a month you should not, but women are also eligible. Shudras are also eligible to do deity worship అని చెప్తారు. సో శిల ప్రభుపాద్ ఏమంటారంటే కొందరికి ఒక బ్యారియర్ ఉంటుంది డెయిటీ వర్షిప్ చేయడానికి. సో ఆ డిఫికల్టీ ఉంటుంది. అలా డిఫికల్టీ ఉన్నప్పుడు శిల ప్రభుపాద్ సేస్ ఎస్పెషల్లీ మీరు బలరాముడికి ప్రే చేసుకోండి. కృష్ణ బలరాం టెంపుల్‌లో ఉన్న బలరాముడికి లైక్ నేను డెయిటీ వర్షిప్ చేయలేకపోతున్నా, హెల్ప్ మీ అని. ఇఫ్ యూ హావ్ దట్ డిజైర్ అండ్ ఇఫ్ యూ సీక్ హెల్ప్ ఆఫ్ బలరాంజీ దెన్ యూ కెన్ డూ డెయిటీ వర్షిప్ అని శిల ప్రభుపాద్ చెప్పారు ఎక్కడో. తర్వాత దిస్ ఈస్ ఎక్సెప్షనల్. ఎవ్రీ గృహస్థ కెన్ డూ డెయిటీ వర్షిప్. కానీ ఎవరైనా హౌస్ హోల్డర్‌కి డిజైర్ ఉంది కానీ చేయలేకపోతారనుకోండి డెయిటీ వర్షిప్, ఆర్ మన దగ్గర ఆల్రెడీ డెయిటీస్ ఉన్నాయి కానీ మనం బయటికెళ్ళడమో లేకపోతే ఇంట్లో లేకపోవడం, ఆర్ వి ఆర్ నాట్ ఇన్ ఎ సిట్యుయేషన్ టు డూ ఫిజికల్ డెయిటీ వర్షిప్, దెన్ ఎప్పుడైనా మానస పూజ అంటే మనసులో కూడా డెయిటీ వర్షిప్ చేసుకోవచ్చని నారద పంచరాత్రలో చెప్తున్నారనమాట. తర్వాత ఎవరైతే హౌస్ హోల్డర్ హూ కెనాట్ డూ, ఆర్ ఎవరైతే సన్యాసికి ఇల్లు లేదనుకోండి, వాళ్ళు కూడా ఇలా మానస పూజ చేయొచ్చని మన గౌతమీయ తంత్రాలో నారదీయ పంచరాత్రలో చెప్తున్నారు. బట్ ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ఎన్ ఎక్సెప్షన్. మనకు ఎలా మానస పూజ అంటే ఏదైతే మనం ఫిజికల్‌గా చేస్తున్నామో, ఐ మీన్ సమ్ టైమ్స్ ఐ ఆల్సో డూ వెన్ ఐ గో ఔట్ ఆఫ్ టౌన్ మనకి డెయిటీస్ లేనప్పుడు. మనసులోని ద హోల్ ప్రాసెస్ ఏదైతే మనం రోజు చేస్తామో అది మనసులో చేసుకోవచ్చు. సో మనం ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకున్నాం. మనం ఒక ప్రతిష్టాన్‌పురలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. చాలా బీదవాడనమాట. సో ఆయన అందరూ అలా డెయిటీ వర్షిప్ చేస్తూ ఉంటే ఆయనకి చాలా చేయాలని చాలా డిజైర్ ఉండింది. కానీ పాపం ఆయన దగ్గర ఏం లేదు. సో ఏం చేశాడంటే ఆయన మనసులోనే భగవంతుడికి డెయిటీ వర్షిప్ చేయడం మొదలుపెట్టాడు. సో మనసులోని ఆయన వెండి పాత్రలో, బంగారు పాత్రలో గంగలోంచి నీళ్ళు తేవడం, డెయిటీకి స్నానం చేయించడం, రకరకాల ఆహ్, వజ్ర వైడూర్యాలతో ఆయన్ని అలంకరించడం, మంచి మంచి భోగా చేసి పెట్టడం అంతా మనసులోని పెట్టడం అలాగా రోజు చేసేవాడట. సో అలా దట్స్ హౌ హి వాస్ అడ్వాన్సింగ్ అండ్ దట్స్ హౌ హి వాస్ డూయింగ్ డెయిటీ వర్షిప్. సో అలా చాలా సంవత్సరాలు చేశారట. తర్వాత ఒక రోజు ఆయనకి భగవంతుడికి మంచి రైస్ కీర్ వండుదామని అనిపిచ్చి మనసులోనే
మనసులోనే ఆయన కీర్ వండేసి పెట్టాట భగవంతుడికి. కానీ పెట్టాక అరే కొంచెం వేడి ఎక్కువ ఉన్నట్టుగా ఉంది అని చెప్పి ఆయన వేలు పెట్టి ఇలా ముందు ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ మైండ్ కానీ ముందు వేలు పెట్టాడట. వేలు పెట్టగానే ఆయన వేలు కాలింది. యాక్చువల్‌గా కాలింది. సో దిస్ ఇస్ ఎ రియల్ పాస్ట్ టైమ్. సో అంటే మానస పూజలో కూడా ఎంత హి హాస్ సో మచ్ సబ్మిషన్ అండ్ డివోషన్ అంటే అది యాక్చువల్‌గా ఆయన ఫింగర్ కాలింది. సో ఇది చూసి వైకుంఠంలో నారాయణుడు నవ్వుతాడంట. నవ్వితే లక్ష్మీదేవి అడిగితే ఇలా ఈ బ్రాహ్మణుడు ఇలా చేస్తున్నాడని చెప్పి హి వాస్ టేకెన్ బ్యాక్ టు వైకుంఠ. సో అలాగా కూడా చేయొచ్చు. బట్ దట్స్ అన్ ఎక్సెప్షన్. ఆఫ్ కోర్స్ మనం ఆ ప్లాట్‌ఫార్మ్‌లో లేము. అన్‌లెస్ అబ్సల్యూట్‌లీ నెసెసరీ మనం రియల్ డెయిటీ వర్షిప్ చేయాలి. సో డెయిటీ వర్షిప్ చేయడంలో ప్రాక్టికల్‌గా లాభాలేంటి? సో మెయిన్‌గా మనం వీటిని ఎనీ క్వెషన్స్ సో ఫార్? Prabhuji and Mataji, any questions? No, Mataji, we are good, Mataji. So, is this okay? బానే ఉందా? బోరింగ్ గా ఉందా? లేదు మాతాజీ, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. బాగుంది మాతాజీ, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాతాజీ. యా మాది అసలు వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఏమంటారు, ఒక టిప్ ఆఫ్ ది ఐస్ బాగ్. అసలు నాకే మైండ్ పోయింది ఎంత ఉంది డెయిటీ వర్షిప్ అంటే. నేను ఒక పూట అయితే అసలు నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను అనుకున్నాను. బికాస్ సో మచ్ అర్చనం గురించి, డెయిటీ వర్షిప్ గురించి. అంటే సమ్ ఆఫ్ దోస్ స్టాండర్డ్, స్పెషలీ మనం టెంపుల్ వర్షిప్ అది చూస్తే ఇట్స్ వెరీ మైండ్ బ్లోయింగ్. అండ్ నేను చెప్పేది చాలా చాలా సూపర్ఫిషియల్. ఎందుకంటే నేను భక్తి రసామృత సింధు చదవలే, కొంచెం చదివాను. హరిభక్తి విలాస్ లోంచి ఉన్నాయి, భక్తి సందర్భం ఉన్నాయి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ బుక్స్ అబౌట్ హౌ వి డూ అర్చనం. సో నాకు తెలిసింది చాలా కొంచెం విని మీకు ఏదో షేర్ చేసుకుంటున్నాను. సో ప్లీజ్ ఫర్గివ్ మీ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ కంప్లీట్ ఆర్ మీకు వేరే తెలిస్తే ప్లీజ్ షేర్ విత్ మీ ఆల్సో. బట్ ఐఎమ్ లెర్నింగ్ యాజ్ ఐఎమ్ గోయింగ్. సో బెనిఫిట్స్ ఏంటంటే 5 P's లాగా చూసుకోవచ్చు. సో లాట్ ఆఫ్ బెనిఫిట్స్. సో ఐ ట్రై టు పుట్ దెమ్ అండర్ 5 P's. ఫస్ట్ ఏమో మేక్ డెయిటీ వర్షిప్. ద డెయిటీ వర్షిప్ విల్ బి పివట్. పివట్ అంటే ఏంటి? దాని మధ్యలో సెంటర్ పాయింట్ అనుకోండి. సో P ఫర్ పాయింట్, P ఫర్ పివట్. సో ఎప్పుడైతే మనం డెయిటీ వర్షిప్ చేస్తామో ఇంట్లో, దెన్ కృష్ణ బికమ్స్ ద సెంటర్ ఆఫ్ యువర్ హోమ్. సో ఎప్పుడైతే మనం ఆ భగవంతుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తామో, దెన్ అవర్ హోమ్ విల్ బికమ్ అ టెంపుల్. అండ్ మేక్ టెంపుల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద హోమ్. నాట్ మనం చాలా సార్లు చూస్తాం, ఎస్పెషల్లీ మేము యుఎస్ లో పెద్ద ఇల్లు, 5 bedroom, 6 bedroom, 7 bedroom, ట్రిప్లెక్స్, డబుల్, చూస్తే భగవంతుడి కోసం వెతికితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ అ పూజా రూమ్. ఫార్చునేట్లీ అట్లీస్ట్ ఇండియాలో మనకి ఇంట్లలో వెళ్తే పూజ రూమ్ కనిపిస్తుంది. కిచెన్ లో పెద్ద కిచెన్, అక్కడ వచ్చి అన్ని వంద కబోర్డ్స్ ఉంటాయి. అక్కడ చిన్న కబోర్డ్ లో ఒక మూలకి భగవంతుని పెడతారు. సో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ హోమ్స్ దట్స్ వాట్ ఐ సీన్. సో ప్రాబబ్లీ ఐ వాజ్ ఆల్సో లైక్ దాట్ వెన్ ఐ వెంట్. కానీ ఇప్పుడు అర్థం అవుతుంది నాకు. అంటే దట్ ఈస్ ద ప్లేస్ వి గేవ్. అది కూడా ఏదో మనం ఫేవర్ చేసినట్టే దేవుడికి ఫీల్ అయ్యాము. లేకపోతే సరే అక్కడ ఉంటే అవి అడగొచ్చు అని పెట్టామేమో. కానీ that is the consciousness of most people. So make the altar in the center of your home. And ఎప్పుడైతే అలా అవుతుందో మనకి ఆ వాతావరణం అంతా ఇట్ ఇస్ చార్జ్డ్ విత్ డివినిటీ. సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ యాక్చువల్లీ ఫీల్ దట్ డివినిటీ. అండ్ ఎవరో ఉన్నారు, సంబడి డివైన్ ఇస్ ఇన్ అవర్ హోమ్ అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి దట్ ఫీలింగ్ ఇస్ వెరీ స్పెషల్. యాక్చువల్లీ మా ఇంట్లో కూడా రాధాశాంసం తెచ్చుకున్నాక చాలా మంది కొత్త వాళ్ళు when they walk into the hall, they always said, మాతాజీ కాదు, ఈవెన్ నాన్ డివోటీస్, ఏదో వి ఫీల్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ దిస్ రూమ్, వి ఫీల్ సమ్ వైబ్రేషన్స్ అన్నట్టుగా చాలా మంది ఫీల్ అయ్యారు. సో that's how it is. So they're very important. I mean, this is like, చెప్పాను కదా నిన్న, deity is not different from Krishna. సో ప్రతిమా నహితు వ్రజేంద్ర నందన్. సో మనం పెట్టుకున్న deity స్వయంగా బృందావన్ నందన్. వ్రజేంద్ర నందన్ అంటే ప్రజభూమిలోంచి వచ్చిన కృష్ణుడు కాబట్టి ఈజ్ నాన్ డిఫరెంట్. సో ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఈజ్ వెరీ పవర్ఫుల్. సో ఆ ప్రెసెన్స్ మనం ఫీల్ అవుతూ ఉంటాము. అండ్ మనకేంటంటే దిస్ ఇస్ ది ఓన్లీ టాంజిబుల్ వే ఆఫ్ వర్షిపింగ్. ఇప్పుడు మనం కూడా అఫ్ కోర్స్ వీఆర్ నాట్ దేర్, వీఆర్ స్టిల్ కండిషన్. సో మనం భగవంతుడితో చెప్పుకోవాలన్నా కూడా మనకి డెయిటీ కావాలి. మనకి కష్టాలు ఉన్నాయి చెప్పుకోవాలన్నా కూడా మనకి డెయిటీ అవసరం. ఏమన్నా కోరికలు ఉంటే కూడా అడగొచ్చు, దానికి కూడా మనకి డెయిటీ కావాలి. సో దట్ ఈస్ అవర్ ఓన్లీ టాంజిబుల్ వే ఆఫ్ asking God. First లో of course serving God should be our priority, but for anything and any type of interaction మనకి ఇంట్లో డెయిటీ కావాలి. అండ్ సో అప్పుడు ఏమైతుందంటే అన్ని యాక్టివిటీస్ ఆయన చుట్టూ తిరుగుతాయి. ఐ మీన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఇట్ హస్ చేంజ్డ్ మై హోమ్, ఐ షుడ్ సే.
సో అన్ని ఇంకా ఆయన చుట్టే తిరుగుతాయి. ఎప్పుడైతే మనం భగవంతుడు ఉంటే మనం హి ఈస్ వాట్? హి ఈస్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్. సో హి విల్ బికమ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్. అప్పుడు లేకపోతే ప్రభుజీ ఈస్ నేను ఐ వాంట్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ ఇన్ ద హోమ్, లేకపోతే మాతాజీ ఈస్ కంట్రోలింగ్. సో అవన్నీ మారిపోతాయి అన్నమాట. సో నౌ దట్ కృష్ణ హాస్ కమ్, హి ఈస్ ద మాస్టర్. సో అందరూ కూడా ఆయన్ని సేవలో ఉంటారు కాబట్టి, ఐ మీన్ హోప్ఫుల్లీ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అదే ప్లాట్‌ఫార్మ్ లో ఉంటే, then it becomes Vaikunta, because everybody's intent will become the same. Everybody's intent will become to serve the deity. So ఆ ఫాల్స్ ఈగో అది కొంచెం పోతుంది. తర్వాత ఇది ఇట్స్ సో ఇట్ రెగ్యులేట్స్ యువర్ లైఫ్ సో మచ్, అట్లీస్ట్ ఫర్ మీ అంటే టైంకి లేవటం కానీ, కొన్నాళ్ళు సండే ఏం లేస్తాంలే అని 9 దాకా పడుకోవడం, 10 దాకా పడుకోవడం అలా కాదు. మనం సెట్ చేసుకోవాలి టైమింగ్స్, డేటీ వర్షిప్ టైమింగ్స్ కాబట్టి కంపల్సరీగా లేస్తాం. ఓ రోజు వండుతాం, ఓ రోజు వండం. కానీ వన్స్ యూ హ్యావ్ డేటీస్, యూ విల్ డెఫినెట్లీ కుక్ సంథింగ్ ఫర్ హిమ్. సో యువర్ లైఫ్ బికమ్స్ వెరీ వెరీ రెగ్యులేట్. ఐ థింక్ మనకి గృహస్థులకి ఐ థింక్ దట్ ఐ ఫౌండ్ వాస్ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ హోమ్స్ కెన్ బి వెరీ కెయాటిక్. అండ్ దెన్ మెల్లిమెల్లిగా మనం మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ నుంచి ప్యాషన్ కి వచ్చి, సో ఇట్ చేంజెస్ యువర్ మోడ్. వన్స్ యూ హ్యావ్ ద డేటీస్, ఫ్రమ్ ఇగ్నరెన్స్ టు ప్యాషన్ టు గుడ్నెస్ మనం వస్తాము. తర్వాత అనదర్ ఆస్పెక్ట్ ఇస్ క్లెన్లీనెస్ మీద బాగా ఎంఫసిస్ వస్తుంది. సో చాలా సార్లు మనం అంటే ఇంతకుముందు వి ఆల్ డిడ్, ఐ థింక్ స్నానం చేయకుండా వంట చేయటం, బాత్రూమ్కి వెళ్ళి కూడా అలా వచ్చేయటం, అలాంటివి చాలా చేసేవాళ్ళం. సో ఆ క్లెన్లీనెస్, బికాస్ క్లెన్లీనెస్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ డేటీ వర్షిప్. యూ హ్యావ్ టు బి అబ్సల్యూట్లీ క్లీన్. సో ఆ క్లెన్లీనెస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో స్నానం చేయకుండా కిచెన్ లోకి వెళ్ళము, స్నానం చేయకుండా డేటీ రూమ్ లోకి వెళ్ళము. సో దట్ క్లెన్లీనెస్ బికమ్స్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఆల్సో అందరం డేటీ వర్షిప్ మీద ఫోకస్ చేసినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అంతా, దెన్ ఇట్ రియల్లీ యునైట్స్ ఫ్యామిలీస్. సో ఈవెన్ ఇఫ్ డేలో ఈ రోజు మెటీరియల్ లైఫ్ లో వీఆర్ ఆల్ సో బిజీ, పొద్దున ఒకరు ఒక టైంకి వెళ్తారు, ఇంకో టైంకి వెళ్తారు. సో పొద్దున పాసిబుల్ కాకపోతే ఈవినింగ్ హ్యావ్ వన్ కామన్ టైం. మనం 7 o'clock అందరం కలిసి ఆరతి చేసుకుందాం. అలాగా ఒక టైం పెట్టేస్తే 7 to 8 or 7 to 7:30. So it really unites families. That make that your family time instead of making family time general గా family time dinner time అలా అంటారు. కానీ మనం we can make family time as your spiritual time, your deity time. So what my Siksha Guru used to say, a family that prays together stays together. So ఎవరైతే ఫ్యామిలీ వాళ్ళంతా కలిసి ప్రే చేస్తారో, ఇది మేక్ ఇట్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కంపల్సరీగా అది ఎన్ఫోర్స్ చేయండి. పిల్లలందరూ రావాలి ఆ టైంకి, ప్రభుజీస్ రావాలి, మాతాజీస్ రావాలి, అందరూ వచ్చేసి ప్రే టుగెదర్. సో ఆ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. a family that sings together, మీరు కీర్తన పాడారనుకో, sings together, clings together. And a family that dines together, ప్రసాదం ఎప్పుడైతే కలిసి తీసుకుంటారో, shines together. సో ఇవన్నీ వస్తాయి. కొంచెం we need to just కొన్ని థింగ్స్ మార్చాలి ఇంట్లో, కానీ ఇట్ ఇస్ పాసిబుల్. అండ్ దెన్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ శ్రీల ప్రభుపాద ఆల్సో ఎంఫసైజెస్ ఇస్ పిల్లలకి సంస్కారం వస్తుంది, ఆ ఇంప్రెషన్స్ ఫామ్ అవుతాయి. లేకపోతే యూజువల్లీ ఇళ్లలో ఏమవుతుందంటే, మేము పెరిగినప్పుడు మేమేమో రెడీ అవటం, స్కూల్కి వెళ్ళటం, కానీ పూజ వాజ్ ఓన్లీ అమ్మ పని. అమ్మ పూజ రూమ్ లోకి వెళ్ళేసి పూజ చేయటం, దీపం పెట్టడం, బయటికి రావటం, మనకి ఇష్టం ఉంటే మొక్కుతాం, లేకపోతే లేదు, ఆర్ ఎగ్జామ్స్ అప్పుడు మొక్కుతాం, లేకపోతే లేదు, అలా పెరిగాం. అలా కాకుండా ఇన్వాల్వ్ ద కిడ్స్ ఇన్ డేటీ వర్షిప్. చిన్న పనులు దే కెన్ వాష్, ఏదో అచమన్ పాత్ర కడుగుతారు, లేకపోతే ఒక పళ్ళు కడిగి తెచ్చి పెడతారు. సో అలాగా ఇన్వాల్వ్ ఈవెన్ స్మాల్ చిల్డ్రన్, ఇఫ్ యూ ఇన్వాల్వ్ దెమ్, ఆర్ ఈవెన్ మొత్తం వర్షిప్ ఎప్పుడైతే మనం ఆర్తి చేస్తామో, దోస్ ఇంప్రెషన్స్ విల్ స్టే. మనకు తెలుసు లీలామృతాల్లో శ్రీ ప్రభుపాద యూజ్డ్ టు సే దట్ ఎవ్రీ డే హి యూజ్డ్ టు వేక్ అప్ టు ద సౌండ్ ఆఫ్ బెల్ బై హిస్ ఫాదర్. వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే డేటీ వర్షం మొదలుపెట్టి బెల్ కొడతారో, అప్పుడు శ్రీ ప్రభుపాద గారు లేచేవారట ఆ బెల్ కి. సో దట్ ఇంప్రెషన్ వాస్ దేర్ ఫర్ హిమ్. సో పిల్లల సంస్కారానికి అయితే ఇది చాలా ఇంపార్టెంట్. వెదర్ సమ్ టైమ్స్ వాళ్ళు రెసిస్ట్ చేయొచ్చు, మేము జాయిన్ అవ్వమని, కానీ స్టిల్ కంటిన్యూ టు డూ యువర్ డేటీ వర్షిప్. అండ్ ఐఎమ్ డెఫినెట్లీ సేయింగ్ దట్ ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ చిల్డ్రన్. అండ్ దెన్ మనకి కూడా ఎప్పుడైతే డేటీస్ ఉంటారో, మన ఏమంటారు, స్మరణం చాలా మారుతుంది. సో దట్ ఈస్ ద పాయింట్ కదా. మనం ఎప్పుడు 24/7 అవర్ ఎయిమ్ ఇస్ టు డూ స్మరణ. మనం స్మరణం గురించి విన్నాం. సో ఆ చింతన చేయాలన్నమాట, భగవంతుడి గురించి చింతన చేయాలి. సో అది కూడా బాగా హెల్ప్ చేస్తుంది ఆఫ్ రిమెంబరింగ్ ద లార్డ్ వెన్ యూ హ్యావ్ డేటీస్, బికాస్ వాళ్ళు ఉన్నారు మనకి. ఇట్స్ లైక్ హ్యావింగ్ 2 more people in your home. సో మనం బయటికి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా కూడా కూరగాయలు తీసుకున్నాం, భగవంతుడికి ఏం పెట్టాలనే ధ్యాసతో తీసుకుంటాం.
స్పెషల్లీ షాపింగ్ కి, ఈవెన్ చీరల షాపింగ్ కి వెళ్ళినా కూడా ఈ చీరతో రాధారానికి లంగా కుట్టిస్తే బాగుంటుందా, ఈ చీరతో కృష్ణుడు కుట్టిస్తే బాగుంటుందా అన్న మోడే. అఫ్ కోర్స్ వీఆర్ బయింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ మనం ఏదో అన్ని కొనుక్కోకుండా చేయాలి, కానీ అట్లీస్ట్ థాట్ ఏ జ్యువెలరీ చూసినా ఇది కృష్ణుడికి సూట్ అవుతుందా, రాధారానికి సూట్ అవుతుందా, ఏ ఫ్రూట్ చూసినా ఇవాళ కృష్ణుడికి పెడదామా, ఏ ఫ్లవర్స్ చూసినా కూడా, అంటే ఆ టోటల్ మూడ్ మనకి చేంజ్ అయిపోతుంది. ఎస్పెషల్ ఎనీ ట్రీ, ఏ పువ్వు చూసినా కూడా ఇది కృష్ణుడు బాగుంటుందా, ఇది శ్యామ్ సుందర్ టర్బన్ లో బాగుంటుందా, అలాంటి ఇది వస్తుంది అన్నమాట మనకి. సో సో వాట్ దే సే ఇస్ అగైన్, లైక్ ప్రొపా చెప్పినట్టుగా, మనం భగవంతుడిని ఎప్పుడైతే డెకరేట్ చేస్తామో వీ విల్ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ. సో ఎలాగైతే మనం రూట్ ఆఫ్ ది ట్రీకి నీళ్లు పోస్తే అందరికి వస్తుందో, అలాగా when we decorate the deity with opulent things, we will be happy. We will also feel very blissful. ప్రభుజీ చెప్పినట్టుగా యస్మిన్ తుష్టే జగత్ తుష్టి లాగా మనకే వస్తుంది సాటిస్ఫాక్షన్. సో రియల్లీ deity worship is very very satisfying to the soul. And then మెల్లిగా మనకి ఇనిషియల్ గా ఉండకపోవచ్చు అట్రాక్షన్, బట్ గ్రాడ్యువలీ యాజ్ యూ కీప్ డూయింగ్ deity worship, you will develop a lot of attraction to the Lord. And then ఎప్పుడైతే మనం ఆ భగవంతుడికి అటాచ్ అవుతామో, then we will start to detach from this material world. Again మనం ఆర్టిఫిషియల్ గా నేను ఇది వదిలేస్తాను, మెటీరియల్ వరల్డ్ లో వర్క్ వదిలేస్తాను, చుట్టాల దగ్గర వెళ్ళడం వదిలేస్తాను, టీ కాఫీ వదిలేస్తాను అంటే అవ్వదు. సో ఓన్లీ వీ హావ్ టు స్టార్ట్ అటాచింగ్ టు ద లార్డ్, దెన్ విల్ స్టార్ట్ డిటాచింగ్ టు ద లార్డ్. సో deity worship will act as an elevator అంట. ఎవరు చెప్పారు? మన రాధాగోపినాథ్ ప్రభు. సో ఈ సేయింగ్ is an elevator to rapidly progress in your devotion service. So because there are so many aspects to it that you'll definitely, I mean, no doubt, కంపల్సరీగా అడ్వాన్స్ అవుతారు. There is no doubt at all that if you have deities in the house, you will progress very rapidly. సో అండ్ దెన్ పృథు మహారాజ్ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే deity worship లో ఎంగేజ్ అవుతారో వాళ్ళు డెఫినెట్ గా దే విల్ మినిమైజ్ ద సిన్ఫుల్ రియాక్షన్స్ అని చెప్తారు. ఫర్ మెనీ బర్త్స్ నుంచి మనకున్న సిన్ఫుల్ రియాక్షన్స్ అన్ని తగ్గుతాయి అని చెప్తున్నారు. అండ్ దెన్ టు లుక్ అట్ అదర్ ఆస్పెక్ట్స్, మన ఈ వాట్ ఎవర్ యాజిటేషన్ వీ హ్యావ్ ఎవ్రీ డే ఆఫ్ మైండ్ అండ్ సెన్సెస్ కూడా బాగా తగ్గుతుంది. సో యూఆర్ ఎంగేజింగ్ యువర్ బాడీ ఫిజికలీ ఇన్ డూయింగ్ థింగ్స్, అండ్ దెన్ మైండ్ అండ్ సెన్సెస్ కూడా అటువైపే ఫోకస్ అవుతాయి. కాబట్టి a lot of this material confusions and problems we have will be relieved. తర్వాత సో మాయ నుంచి డెఫినెట్ గా ఇది దూరం చేస్తుంది. సో బ్రహ్మ ఒక చోట చెప్తారు, ఏం చెప్తారంటే, తావత్ రాగ ధ్యాస్థేన తావత్ కారాగృహం గృహం తావత్ మోహాంగ్రి నిగడో యావత్ కృష్ణన తేజ. సో ఏమంటారంటే దీని అర్థం, తావత్ రాగ ధ్యాస్థేన అంటే ఎప్పుడైతే మన రాగం అంటే ఏంటి? రాగం మీన్స్ అటాచ్మెంట్. సో ఎప్పుడైతే మన రాగం అటాచ్మెంట్ ఇస్ నాట్ ఫర్ కృష్ణ, మన సెన్సెస్ అంట దే విల్ స్టీల్ అవర్ కాన్షియస్నెస్. అండ్ ఇఫ్ తావత్ కారాగృహం అంటే ఎప్పుడైతే మన ఇంట్లో కృష్ణుడు లేడో, తావత్ కారాగృహం ఆ ఇల్లు ఏమవుతుందంట? ప్రిజన్ అవుతుందంట. సో వెరీ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. సో తావత్ రాగ ధ్యాస్థేన తావత్ కారాగృహం, ఎప్పుడైతే కృష్ణుడు ఉండడో ఆ ఇల్లు కారాగృహం అవుతుందంట. అండ్ దెన్ ఎప్పుడైతే మనం కృష్ణుడి సుప్రమసీ అర్థం చేసుకోమో, ఎప్పుడైతే కృష్ణుడి పట్ల అటాచ్మెంట్ పెంచుకోమో, అప్పుడంట ఈ ఇట్ విల్ బి లైక్ షాకల్స్. ఎప్పుడు మనకు కృష్ణుడితో అటాచ్మెంట్ లేకపోతే వీఆర్ అటాచ్ టు అదర్ పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్ బై షాకల్స్. ఎప్పుడైతే కృష్ణుడు మన ఇంట్లో ఉండడో అది కారాగృహం అవుతుంది అని చెప్తున్నారు అనమాట. సో వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ విచ్ ఇస్ ఆల్ వెరీ ట్రూ. సో అది ఇంపార్టెంట్ అనమాట మనకి. తర్వాత నేను చెప్పినట్టుగా మనకు ఒక ఆశ్రయం, మనకి వి మే నాట్ బి వెరీ స్పిరిచువల్లీ అడ్వాన్స్ టు హ్యావ్ deities ఓన్లీ ప్యూర్లీ సర్వీస్ చేస్తాము, కానీ you can actually develop a very personal relationship. That's what it says, the Krishna that comes to your home is your personal Krishna. సో ఆయనతో నువ్వు ఎలాంటి రిలేషన్షిప్ అయినా నువ్వు డెవలప్ చేసుకోవచ్చు, ఎలాంటి రెసిప్రొకేషన్ అయినా రావచ్చు. అండ్ we have so many stories of reciprocation of of the Lord with deity worship. సో మనకి అదొక ఆశ్రయం లాగా ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ వెరీ అడ్వాన్స్డ్, ఆబ్వియస్లీ మీరు ఏం అడగరు మెటీరియల్ థింగ్స్, యూ విల్ ఓన్లీ ఆస్క్ ఫర్ కంటిన్యూడ్ సర్వీస్ టు ద లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్. బట్ until then they say it is okay to ask. మనం వేరే దేవతలను అడిగే కంటే కృష్ణుని అడగడం బెటర్ అని చెప్తున్నారు. సో యూ క్యాన్ ఆస్క్ కృష్ణ, బట్
అడగడమే కాకుండా నువ్వు డైలీ అయ్యేవి కృష్ణ ఏదో ఇలా ఇవాళ ఎలా అయింది ఆఫీస్ లో కానీ, లేకపోతే ఇలా నాకు ఇలా అనిపించింది, నాకు బాధ వేసిందో సంథింగ్ యూ కెన్ ఆల్వేస్ షేర్. సో యాక్చువల్లీ యూ కెన్ టాక్ టు కృష్ణ. అండ్ ఏమంటారంటే స్టార్టింగ్ లో మనం అన్ని అడుగుతాము, దట్ ఈస్ ఓకే. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ వాట్ ఎవర్ మెటీరియల్ థింగ్స్ యూ వాంట్ టు ఆస్క్, అప్పుడు ఏం అడగాలంట అంటే, భగవంతుడా నాకు ఇంటెలిజెన్స్ నువ్వు నెక్స్ట్ టైం ఇలాంటివి అడగకుండా, అంటే గివ్ మీ ద ఇంటెలిజెన్స్ టు ఆస్క్ ఫర్ బెటర్ థింగ్స్ ఏముంటుంది కృష్ణుడి సేవ అడగమని. అంటే అంటిల్ వీ కమ్ టు దట్ ప్లాట్ఫామ్ వేర్ వి స్పాంటేనియస్లీ స్టాప్ ఆస్కింగ్ ఫర్ మెటీరియల్ థింగ్స్, యూ కెన్ ఆస్క్ అండ్ దెన్ ఆల్సో ఆస్క్ ఫర్ ఇంటెలిజెన్స్ టు నాట్ టు ఆస్క్ దోస్ థింగ్స్ అని విన్నాను ఒక సీనియర్ ఆచార్య ద్వారా. సో సో చాలా మంది దే ఆర్ వెరీ ఎక్స్ప్రెసివ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డేటీస్. యూ కెన్ ఎప్పుడైతే మనం అంటే అది నేను చెప్పినట్టుగా డీటీ ఈస్ కృష్ణ అని మనం నమ్ముతాము, అండ్ వీ నో దట్ దే రెసిప్రొకేట్, మనం వీ కెన్ ఎక్స్ప్రెస్ సెల్స్, వీ కెన్ గెట్ అటాచ్డ్. యాక్చువల్లీ భాగవతంలో కూడా చెప్తారు, ఏం చెప్తారు, ఎవరు యాక్చువల్లీ ఐ థింక్ కపిల ముని చెప్తున్నారు దేవాహుతికి, పశ్యంతి తేమే రుచిరాని అంబశాంత ప్రసన్న వక్త్రారుణ లోచనాని రూపాని దివ్యాని వరప్రదాని సకం వాచం స్ప్రినయం వదంతి. సో ఏం చెప్తున్నారంటే, ఓ మై మదర్, మై డివోటీస్ ఆల్వేస్ సీ ద స్మైలింగ్ ఫేస్ ఆఫ్ మై ఫార్మ్ విత్ ఐస్ లైక్ రైజింగ్ మార్నింగ్ సన్. They like to see me, my various transcendental forms, which are all benevolent, and they also talk favorably with me. So deities vadanti ante మాట్లాడటం, సో వాచం అంటే వర్డ్స్, సో మాట్లాడతారు డeities నాతో అని చెప్తున్నారు అనమాట. సో మనకు the more you do deity worship, the more you will realize that your deity is real Krishna, and then you'll develop that loving relationship, and then you'll also see some reciprocation. సో ఐ మీన్ పర్సనలీ చాలా మంది డేటీస్ కూడా చెప్తారు వాళ్ళ రెసిప్రొకేషన్ స్టోరీస్, బట్ ఫ్రమ్ ద శాస్త్రాస్ వీ హావ్ సో మెనీ రెసిప్రొకేషన్ స్టోరీస్, సో మెనీ బ్యూటిఫుల్ స్టోరీస్. ఒక్కటి షేర్ చేసుకుంటాను, అది చాలా ఉన్నాయి స్టోరీస్. మేబీ వీ కెన్ ఈవెన్ స్పెండ్ another session for reciprocation of stories, but I just wanted to share one little one. మనకి ఆయన పేరు మర్చిపోతాం, ముకుంద దాస్ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడి ఆయన రోజు వాళ్ళ దగ్గర గోపాల్ అనే డేటీ ఉండేది. సో ఆ గోపాల్ అనే డేటీకి వాళ్ళు రోజు సేవ చేస్తున్నారు. సో ఒకసారి ఆయన బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళేప్పుడు ఆయన కొడుకుని పిలుస్తాడు. కొడుకు పేరు రఘునందన్. రఘునందన్ ని పిలిచి, రఘునందన్ కొంచెం నువ్వు ఈ ప్రసాదం పెట్టేసేయి, నేను బయటికి వెళ్తున్నా అని చెప్తాడు. చెప్తే రఘునందన్ ఐ థింక్ ఇస్ 4 or 5. సో వాళ్ళ అమ్మ ప్రసాదం ప్లేట్ లో పెట్టిస్తే వెళ్ళి పెడతాడు గోపాల్ ముందు. పెట్టి జస్ట్ వెయిట్స్ ఫర్ ద డేటీ టు ఈట్. కానీ ఆబ్వియస్లీ ప్లేట్ లో ఇంకా బోగా ఉంటుంది. ఉంటే గోపాల్ వచ్చి తినకపోతే మా నాయన మా ఫాదర్ ఈ వోంట్ లైక్ ఇట్, తిను అని ఎమ్మడి పడుతూ ఉంటాడు. కానీ ఆబ్వియస్లీ డేటీ ఆ ప్రసాదం అలాగే ఉంటుంది. అఫ్ కోర్స్ కృష్ణ ఇస్ యాక్సెప్టింగ్, బట్ ఆ ఫుడ్ అలాగే ఉంటుంది కాబట్టి దట్ వాస్ నాట్ యాక్సెప్టబుల్ టు లిటిల్ రఘునందన్. సో మళ్ళీ ఎమ్మడి పడతాడు, తిను లేకపోతే మా ఫాదర్ కొడతాడు, నువ్వు తినట్లేదు, నేను పెడుతున్నాను నీకు అని అలా పిలిస్తే, అలా ఆయన ఆ తపన చూసి, ఆ చిన్న పిల్లవాడి తపన చూసి గోపాల్ యాక్చువల్లీ కమ్స్ అండ్ ఈట్స్ దట్ ప్రసాదం అనమాట. సో దాని తర్వాత ముకుంద్ ఇంటికి వచ్చేసి భార్యని ప్రసాదం ఇవ్వు అని చెప్తే, రఘునందన్ ప్లేట్ తీసుకురా అంటే ప్లేట్ తీసుకొస్తే ప్లేట్ లో ఏముండదు. సో అదేంటి, ఎక్కడ పోయింది ప్రసాదం అంటే, ఏంటంటే మీరు పెట్టమన్నారు ప్రసాదం, పెట్టాను, గోపాల్ తిన్నాడని చెప్పాట రఘునందన్. సో అలాగా వీళ్ళకి అర్థం కాలేదు, ఏంటి ఈయన తినేస్తున్నాడా పడేస్తున్నాడా పిల్లాడని తెలియలేదు. సో నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అవుతుందంట. మళ్ళీ నెక్స్ట్ డే కూడా ప్రసాదం ఉండదు. సో ఈయనకు డౌట్ వచ్చి ఫాదర్ కి, సరే నేను చూస్తానని చెప్పి, ఈసారి నేను బయటికి వెళ్తున్నాను ప్రసాదం పెట్టాను రఘునందన్ అని చెప్పేసి డేటీ రూమ్ లో కర్టన్ వెనక దాక్కుంటాడట. దాక్కున్నాక మళ్ళీ సేమ్ థింగ్, ఆ రోజు లడ్డు పెడతాడంట. లడ్డు పెట్టి గోపాల్ వచ్చి తిను వెయిట్ చేస్తున్నా, గోపాల్ వచ్చి తిని నేను వెయిట్ చేస్తున్నా అంటే పిల్లాడు, గోపాల్ ఇంకా ఈయన వదిలేటట్లేడు ఈ అబ్బాయి అని చెప్పేసి వస్తాడు. వచ్చి ఆ లడ్డు తీసుకుని సగం తింటాట. అప్పుడు ఈయన వెనక కర్టన్ నుంచి చూస్తాడు. సో హీ యాక్చువల్లీ సీజ్ గోపాల్ ఈటింగ్ ద భోగా, అండ్ దెన్ మతిపోతుంది ఆయనకి. అండ్ దెన్ he then understands how advanced his son is. సో ప్రేమతో పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రణశ్యతి. సో ఆ ప్రేమతో పెట్టాడు కాబట్టి దట్ ఇన్నసెన్స్ ఇస్ దేర్ ఫర్ చిల్డ్రన్. ఐ థింక్ మనం ఎంత పెట్టినా కూడా
ఇన్ అవర్ మైండ్ వెన్ వి గో బ్యాక్ చూస్తూ ఉంటాను నేను ఎప్పుడన్నా పోతున్నా ప్రసాదం అని కానీ పోవట్లా. సో సో అలాగా సో కిడ్స్ ఆర్ వెరీ ఇన్నోసెంట్, వెరీ సరల్. సో అది చూసి యాక్చువల్లీ చెప్తారు అప్పుడు ఈయనని ముకుందదాస్ చూడగానే డేటీ గోస్ బ్యాక్ టు ఇట్స్ ఫార్మ్, అండ్ దెన్ ఆ సగం లడ్డు ఐ బిలీవ్ ఇస్ దేర్, ఇస్ స్టిల్ ప్రిజర్వ్డ్ ఇన్ దట్ ప్లేస్ which Krishna was there. So this is just one example of reciprocation. అలా చాలా వెరీ స్వీట్ పాస్ట్ టైమ్స్ ఉన్నాయి మనకి, how deities will reciprocate. So the first P I discussed was the central point in our lives. Then the other P is purification. సో ఎప్పుడైతే మనం భగవంతుడిని ఇలాగా సేవిస్తామో డెఫినెట్ గా మనకి our heart gets purified and also మన విజన్ విల్ గెట్ ప్యూరిఫైడ్ అంటారు. సో ప్యూరిఫికేషన్ ఉంటేనే కానీ మనకి కృష్ణుడు కనిపించడు. కాబట్టి ఏం అవసరం మనకి కృష్ణుడు? అగైన్ ద హోల్ డిబేట్ ఇస్ దట్ మన మెటీరియల్ ఐస్ తో మనం చూడలేకపోతున్నాం. కాబట్టి భగవంతుడు మెటీరియల్ ఫామ్ లో డెయిటీ ఫామ్ లో మనకి యాక్సెసిబిలిటీ ఇస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు మనం చూడగలుగుతామంటే వెన్ వి హ్యావ్ ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన. సో ప్రేమ అనే అంజనం అంటే కాటుక. ఎప్పుడైతే మనం ఆ కాటుక పెట్టుకుంటామో భగవంతుడి ప్రేమ అయిన ప్రేమాంజన చురిత భక్తి విలోచనైన అని బ్రహ్మ సంహితలో వస్తుంది. సో ఎప్పుడైతే అలాంటి ప్రేమ అయిన అంజనం పెట్టుకుంటామో అప్పుడు కానీ మనకు ఆ భగవంతుడు సాక్షాత్ మనకు కనిపించడు. కానీ ఈ ప్రాసెస్ లో డేటీ వర్షిప్ విల్ హెల్ప్ యూ ప్యూరిఫై యువర్ హార్ట్ అండ్ ప్యూరిఫై యువర్ విజన్. తర్వాత ఇంకో ఏమో ప్రేరణ. సో మనం ఎప్పుడైతే ఈ బ్యూటిఫుల్ డేటీస్ చూస్తామంట మనకి ఆధ్యాత్మికంగా చాలా ప్రేరణ వస్తుందంట. సో అంటే దట్ ఈస్ యువర్ హార్ట్ విల్ బి సో ప్యూరిఫైడ్ దట్ యూ వాంట్ టు కీప్ ఆన్. ఐ మీన్ సో మెనీ పీపుల్ నాన్ డివోటీస్ కూడా వచ్చేసి దే జస్ట్ కీప్ డేజింగ్ అట్ ద డేటీస్. సో దేర్ సంథింగ్ అట్రాక్టివ్ అబౌట్ ద డేటీస్ దట్ మనకి ప్రేరేపిస్తుంది ఎందులో టు గెట్ ఇన్ టు కృష్ణ కాన్షియస్నెస్. సో ఈ సందర్భంగా భాగవతం ఏమంటుందంటే బర్హాయితే తే నయనే నరానాం లింగాని విష్ణోర్న నిరీక్షతోయే పాదౌ నిర్నాం తౌ ద్రుమ జన్మ భాజౌ క్షేత్రాన్ని నాను వ్రజతో హరేర్యౌ. సో క్యాంటో 2లో వస్తుంది. ఏమంటున్నారంటే ఏవైతే కళ్ళు భగవంతుని రూపాన్ని చూడవో అవంట మన పీకాక్ ఫెదర్స్ మీద ఇలా ఐస్ లాగా ఉంటాయి కదా, ద డార్క్ బ్లూ ఏరియాస్ ఆఫ్ ద పీకాక్ ఫెదర్ అలాంటివంట. అంటే జస్ట్ ఇట్స్ లైక్ అ ప్రింట్, జస్ట్ స్టేషనరీ. సో ఏవైతే కళ్ళు మనం భగవంతుని చూడలేమో దే ఆర్ జస్ట్ లైక్ దోస్ ప్రింటెడ్ బ్లూమ్స్ ఆఫ్ ద పీకాక్ అంట. అండ్ పాదౌ నరనాం తౌ ద్రుమ జన్మ భాజవ్ అంటే ఏవైతే కాళ్ళు భగవంతుడి ధామాలకు వెళ్ళవో అవి దే ఆర్ జస్ట్ లైక్ ట్రీ ట్రంక్స్ అంటున్నారు. క్షేత్రాన్ని నాను వ్రజతో హరేర్యవ్. సో క్షేత్రానికి హోలీ ప్లేసెస్ కి వెళ్ళవో అవి ఎలా ఉంటాయంటే చెట్లు అంటే ఎక్కడ కదలవు కదా, ఫిక్స్డ్ అయిపోతాయి. సో అలాగా. సో వాట్ ఈస్ ట్రైంగ్ టు సే ఇస్ భగవంతుని రూపం మనం చూడలేకపోతే మన కళ్ళు వేస్తే, మనం హోలీ ప్లేసెస్ కి ధామాలకు వెళ్ళకపోతే మన కాళ్ళు చెట్లతో సమానం అన్నమాట. సో దట్ ఈస్ హౌ పవర్ఫుల్ మెసేజెస్ వీఆర్ గెటింగ్. సో దట్ ఈస్ ద ప్రేయర్ నా వి షుడ్ టేక్ ఫ్రమ్ డేటీ, లుకింగ్ అండ్ వర్షిపింగ్ ద డేటీ. తర్వాత మనకి ఇంకొక పి ఇస్ ప్రేమ. సో అల్టిమేట్లీ వీఆర్ ఆల్ ఎయిమింగ్ ఫర్ ప్రేమ భక్తి. సో మెల్లిమెల్లిగా మనకి ఆ స్టేజ్ అంటే ఫస్ట్ లో డేటీ వర్షిప్ కూడా we may not do it as a feeling. సో ఫస్ట్ అది సాధన భక్తి లాగే ఉంటుంది. అంటే మనం ఎలాగైతే ఇప్పుడు జపం మొదలు పెట్టామో వైది భక్తి అంటే మనకు ఒరిజినల్ గా ప్రేమ లేదు, కానీ వైది భక్తి అంటే విధులు ఫాలో అవుతూ ఎలాగైతే మనం జపం మొదలు పెట్టామో సాధన చేస్తున్నామో అలాగే చేయాలి డేటీ వర్షిప్ కూడా. తర్వాత యాజ్ యూ కీప్ ఆన్ డూయింగ్ దెన్ they say that will become raganuga bhakti. So then you will get this spontaneous love for the Lord, and then that raganuga bhakti can become prema bhakti. సో అలా మీరు ఫస్ట్ డేటీస్ పెట్టుకోగానే నాకు బోల్డంత ప్రేమ వచ్చేయాలి డేటీ మీద, నేను చాలా విల్లింగ్ గా చేయాలి అలా కాదు. ఎలాగైతే హరినామం మనం కష్టపడి చేస్తున్నాం ఇప్పటికి కూడా ఐ డోంట్ హ్యావ్ ద టేస్ట్ ఆఫ్ హరినామ్, ఐఎమ్ డూయింగ్ బికాస్ ఐ ప్రామిస్ మై స్పిరిచువల్ మాస్టర్. సో అలాగా డేటీ వర్షిప్ కూడా అంతే. సో మనం పెట్టుకోగానే ప్రేమ రాదు, కానీ అలా చేస్తూ ఉంటే మేబీ హోప్ఫుల్లీ విల్ గెట్ దట్ రాగానుగ భక్తి అండ్ దెన్ ప్రేమ భక్తి, శ్రద్ధ అయితే వస్తుంది. అండ్ దెన్ ప్రేమ భక్తి కంటే ముందు మనం అట్లీస్ట్ రిమెంబరెన్స్, మన స్మరణం అయితే పెరుగుతుంది. అండ్ దెన్ యువర్ సోల్ ఈస్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ బికాస్ అదే శ్రీ పప్ప చెప్పినట్టు వెన్ వి డెకరేట్ ద డేటీ వీఆర్ సాటిస్ఫైడ్.
I don't know whether, my Krishna is satisfied, but just looking at them after they are decorated, it's so satisfying, very satisfying. ఎందుకంటే చెప్తారు కదా, సవై పుంషాం పరోధర్మో యతో భక్తి అధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసిద్ధతి. సో ఎప్పుడైతే మనం అనలాయిడ్ అన్కండిషనల్ డివోషన్ సర్వీస్ చేస్తామో, ఆఫ్ విచ్ అర్చనం ఇస్ అ పార్ట్. సో అన్కండిషనల్, విదౌట్ ఎనీ కండిషన్స్, అన్ఇంటరప్టెడ్ డివోషన్ సర్వీస్ చేస్తామో అప్పుడు యయాత్మ సుప్రసిద్ధతి అంటే మన ఆత్మనే సంతోషంగా ఉంటుంది. సో అవర్ సోల్ ఇస్ సాటిస్ఫైడ్ సో మచ్ బై డివోటీ వర్షిప్, డేటీ వర్షిప్. సో ఇంకోటి ఏం చెప్తున్నాడంటే కృష్ణుడు అగైన్ వెరీ హోప్ గివింగ్. మనం ఇలాగే డేటీ వర్షిప్ లో ఎంగేజ్ అవుతే అంటే మనం బై డూయింగ్ దిస్ వీ విల్ టేస్ట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ. సో అలా ఉంటే సపోజ్ వీఆర్ నాట్ హోపింగ్, బట్ ఎనీ టైమ్ వీ ఫాల్ డౌన్, కృష్ణ ఇస్ అష్యూరింగ్ దట్ he will టేక్ అస్ బ్యాక్. సో ఇది మనం చాలాసార్లు చెప్పుకుంటాం. మనం చివరి అంతకాలేచంలో మనం అక్కడ కృష్ణుని గుర్తు పెట్టుకోలేకపోతే ఏమవుతుంది అనేసి. యాక్చువల్లీ ఐ ఫౌండ్ దట్ వర్స్ ఇన్ వరాహ పురాణ. ఏమంటారంటే, యాది వాతాది దోషేన మద్భక్తో మాం నచ స్మరేత్ అహం స్మరాని మద్భక్త నాయామి పరమాగతిం. యది వాతాది దోషేన మద్భక్తో మాం నచ స్మరేత్ అంటే, if my devotee is unable to remember me at the time of death because of disturbances within the body, aham smarami mad bhakta nayami param gatim. So appudu I shall remember my devotee and take him back to my supreme abode ani Bhagavantudu Varaha Puranalo cheppadu. So again, so you keep on doing your deity worship, you get this attachment to your deity. So manaki undalsindi the only attachment is Krishna, and because Krishna is deity, if you see, all I'm saying is deity form ఉన్నప్పుడు మీకు అటాచ్మెంట్ కూడా ఈజీగా అవుతుంది. ఏదో మనం కృష్ణుడితో అటాచ్ అవ్వాలి ఇక్కడ అటాచ్ అవ్వాలని చెప్పుకుంటున్నాం, కానీ దిస్ deity worship is one very important form of attaching to Krishna. So it helps us in this also. So మనం అలా అటాచ్ అయిపోతే ఆ భగవంతుడు మనం చివరి దశలో మనం గుర్తు పెట్టుకోకపోయినా ఆయనే గుర్తు పెట్టుకుంటాడు. సో ఇట్ రియల్లీ హెల్ప్స్ యూ టు గో బ్యాక్ టు గాడ్ హెడ్ అని ఎలాగ మనకి గజేంద్ర మోక్షంలో ఏం చెప్తున్నారంటే, గజేంద్రుడు భగవంతుడు గజేంద్రుని టచ్ చేశాడు, రైట్, విత్ పువ్వు ఇచ్చినప్పుడు గజేంద్రుడు టచ్ చేశాడు. మన ధ్రువ మహారాజ్ని కూడా చేయి పెట్టాడు. సో వెన్ ద లార్డ్ టచెస్ యూ విత్ హిస్ బాడీ, దెన్ వీఆర్ ఫ్రీ, దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ మెటీరియల్ బాండేజ్. సో అలాగా మనం యాక్చువల్లీ వీఆర్ ఏబుల్ టు టచ్ ద డేటీ. So we are actually touching Krishna. So that ఏమంటారు, ఆ మర్సీ మనకి వచ్చింది, మనం ముడుతున్నాం భగవంతుడిని. సో we have that ability to do it. సో భగవంతుడిని మనం ముడుతున్నాం కాబట్టి we will definitely be liberated from the material bondage అని చెప్తున్నారు ఇక్కడ. Then తర్వాత fourth. So what are the 3 P's? Anybody? So far, what are the 3 P's we discussed? Mataji, Prabhuji, are you listening? What are the 3 P's so far? Evarana? Hare Krishna Mataji, Vadigar Mataji. ఈ 3 P's ఏం చెప్పాను ఇప్పుడు వరకు? బెనిఫిట్ ఆఫ్ డేటీ వర్షిప్ లో 3 P's డిస్కస్ చేస్తాం. ఆ 3 P's ఏంటి? First one, center of our home. Then వినట్లేదా లేకపోతే నేను సరిగా చెప్పట్లేదా? కృష్ణ మాతాజీ మెటీరియల్ బాండేజ్ పోతుందని కూడా చెప్పారు. మెటీరియల్ బాండేజ్ పి స్టార్ట్స్ విత్ పి. ఓకే. ప్యూరిఫికేషన్. So it is purification, right? Purifying. Then it gives you prerana. So ఇప్పటివరకు 3 P's చేసాము. ఇంకొక P ఏమో ప్రసాదం. సో మనకి ఎప్పుడైతే డైటీస్ ఉన్నాయో మనం ప్రసాదం పెట్టుకుంటున్నాం కదా, సో మన వంట, మన కిచెన్ కూడా అంతా స్పిరిచువలైజ్ అయిపోతుంది. సో అండ్ దెన్ we also know how important it is to take prasad, right? So when you have deities, you have prasadam, you offer, and that becomes prasadam కాబట్టి అది మనకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం డేటీని ఒక ఫుడ్ ప్యూరిఫికేషన్ మెషిన్ లాగా చూడొద్దు. అంటే చాలా సార్లు మన కోసం వండుకుని కృష్ణుడికి పెట్టేసి ఓకే ఇది ప్యూరిఫై అయిపోతుంది అనుకోకుండా, మనం కేవలం కృష్ణుడి కోసమే వండి ఆ ప్రసాదాన్ని మనం తీసుకుంటే మంచిది.
Okay, so that is the fourth P, and then it also helps in preaching. ఎప్పుడైతే మనకి డేటీస్ ఉంటాయో, మనం సపోజ్ టీచింగ్ సెంటర్స్ లో కూడా డేటీస్ ఎస్టాబ్లిష్ చేస్తాం అనుకోండి, then that also helps you with preaching because people will connect. They will connect to Krishna's form కాబట్టి అది help చేస్తుంది. So these are the 5 P's. So practically also I'm saying that all these are very 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 important and beneficial to have deities in the house. At the same time, కొన్ని పాయింట్స్ చెప్పదలుచుకున్నాను for those who are thinking of having deities. శాస్త్రంలో అయితే అర్చన చేయడానికి, అంటే ఫార్మల్ డేటీ వర్షిప్ చేయడానికి దీక్ష అవసరం అని చెప్తారు. టెంపుల్లో అయితే యూ నీడ్ సెకండ్ ఇనిషియేషన్. సో ఎవ్రీబడి దట్ ఈస్ డూయింగ్ టెంపుల్ డేటీ సర్వీస్, వెదర్ మాతాజీస్ ఆర్ ప్రభుజీస్, వాళ్ళకి సెకండ్ ఇనిషియేషన్, సో బ్రహ్మన్ ఇనిషియేషన్ ఉండాలి. హోమ్ వర్షిప్ కి ప్రాబబ్లీ సెకండ్ ఇనిషియేషన్ ఇస్ నాట్ అ మస్ట్, బట్ ఐడియలీ ఎందుకు అలా అంటున్నారంటే, మనం ఈ 64 లిమ్స్ ఉన్నాయి కదా డివోషనల్ సర్వీస్ లో, మన భక్తి రసామృత సింధులో. సో అందులో చూస్తే ఫస్ట్ లింబ్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ ఏమంటున్నారంటే గురు పాదాశ్రయ. సో గురు పాదాశ్రయ ఉండటం ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ డేటీ వర్షిప్. సో మనం ఆ గురువుని పాదాశ్రయం చేసుకున్నాక ఫార్మల్ డేటీ వర్షిప్ మొదలు పెట్టాలి, విచ్ మీన్స్ ఇనిషియేషన్. అండ్ దెన్ గురు ఇస్ దేర్ టు గైడ్ యూ. మనకి ఎలా చేయాలో కూడా మనకు తెలియదు కాబట్టి ఆ గురువు ఆశ్రయం తీసుకుని ఆయన పర్మిషన్ తో, ఆయన ఇన్స్ట్రక్షన్స్ తో, ఆయన గైడెన్స్ తో చేయాలి మనం డేటీ వర్షిప్. సో దాట్ వీ హ్యావ్ టు రిమెంబర్. అండ్ దెన్ వన్స్ వీ స్టార్ట్ డేటీ వర్షిప్ ఈస్ ఫర్ లైఫ్. సో అబ్సల్యూట్లీ ఇట్స్ ఫర్ లైఫ్. మీరు డేటీస్ తెచ్చుకుని తర్వాత ఇచ్చేద్దామని కానీ, ఆర్ సమ్ పీపుల్ అడ్వాన్స్ అయ్యాక, ఫస్ట్ లో మనం నేనేం చెప్పుకున్నాము, భగవంతుడిని మనం కళ్ళతో చూడలేం కాబట్టి మనం డేటీ లాగా వచ్చారు, మనం సేవ్ చేస్తున్నాం. కానీ యాజ్ యూ అడ్వాన్స్ ఇన్ భక్తి ఏం చెప్తున్నారంటే, వీ షుడ్ స్టార్ట్ సీయింగ్ గాడ్ ఎవ్రీవేర్. సో ప్రతి అణువులో మనం భగవంతుని చూడాలి, ప్రతి మనిషిలో మనం భగవంతుని చూడాలి. సో అలా భగవంతుని ప్రతి చోట చూసేప్పుడు మళ్ళీ మనకి డేటీ అవసరమా అని కొందరు అంటారు, కానీ మనకైతే అవసరము. ఫర్ దోస్ వెరీ ఎలివేటెడ్ ప్యూర్ సోల్స్ అవసరం లేకపోవచ్చు, కానీ మనకైతే కంపల్సరీగా డేటీ వర్షిప్ హ్యాస్ టు కంటిన్యూ. సో ఏం చెప్తున్నారంటే, దీనికి భక్తి సందర్భంలో ఒక శ్లోకం కూడా ఉంది. ప్రతిష్ఠితార్చ న త్యజ, ప్రతిష్ఠితార్చ న త్యజ. న త్యజ మీన్స్ యూ డోంట్ గివ్ అప్. యావజ్జీవం సమర్చయి మీన్స్ ఆల్ లైఫ్ యూ హ్యావ్ టు డూ. వరం ప్రాణ పరిత్యాగ శిరసో వాపి కర్తానా. వెరీ వెరీ పవర్ఫుల్ వర్స్ చెప్తాను మీకు. ట్రాన్స్లేషన్ ఏంటంటే, an established deity should never be given up. One should worship it throughout one's life. Better than giving up a deity is to give up one's life. వరం ప్రాణ పరిత్యాగ అంటే మీరు డేటీని వదిలేసే కంటే ప్రాణం ఇచ్చేయాలి, ఆర్ టు కట్ ఆఫ్ వన్స్ హెడ్. శిరసో వాపి కర్తానా. సో దట్ ఈస్ హౌ important it is. So those who are thinking of deity worship, take it very seriously. It is for life. It is not something ఇవాళ అనిపించింది నాకు ఈ రోజు నేను చేస్తాను పూజ, రేపు పోన్లే ఎల్లుండి చేద్దాం, అలాంటిది నథింగ్. ఇట్ హ్యాస్ టు బి వెరీ రెగ్యులేటెడ్, వెరీ సీరియస్ రెస్పాన్సిబిలిటీ దట్ ఇస్. సో మిమ్మల్ని భయపెట్టాలని కాదు, but I'm just trying to tell you that before you get into something. And then deity worship లో డౌన్ సైడ్ అనుకోవచ్చు, చాలా ఒఫెన్సెస్ చేయగలుగుతాం మనం. సో చాలా చేయొచ్చు, ఎందుకంటే అగైన్ ఒఫెన్సెస్ లిస్ట్ చూస్తే నేను అవి ఒక 64 ఉన్నాయి అనుకుంటా. సో దెర్ ఆర్ మెనీ ఒఫెన్సెస్ దట్ వీ కెన్ డూ. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటున్నారంటే, రాధా గోపీనాథ్ ప్రభు వాస్ సేయింగ్ 5 మోస్ట్ ఇంపార్టెంట్ ఒఫెన్సెస్ ఆర్ నెగ్లిజెన్స్ డిస్పైట్ ఎబిలిటీ. అంటే ఏంటి, మనకి ఎబిలిటీ ఉన్నా, అంటే మనకి మంచి ఆఫరింగ్స్, మంచి బట్టలు ఇచ్చే స్తోమత ఉన్నా కూడా డేటీస్ నెగ్లెక్ట్ చేయడం ఇస్ అన్ ఒఫెన్స్. వాళ్ళని డిస్రెస్పెక్ట్ చూపించడం, అంటే వాళ్ళ ముందు గట్టిగా అరవటం, దెబ్బలాడుకోవటం, ఆర్గ్యూ చేసుకోవటం ఇస్ ఆల్సో డిస్రెస్పెక్ట్. ఆర్ వాళ్ళ వైపు కాళ్ళు పెట్టడం, అవన్నీ డిస్రెస్పెక్ట్. తర్వాత ఎనీథింగ్ యూ డూ విత్ ఇంప్యూరిటీ, అంటే అన్క్లీన్ గా చేయడం, బికాస్ హి ఇస్ పరం పవిత్రం. సో ఎప్పుడు స్నానం చేయకుండా వెళ్ళటం, ఇలాంటివి దే ఆర్ ఆల్ ఒఫెన్సెస్. అండ్ దెన్ ల్యాక్ ఆఫ్ డిటర్మినేషన్, అంటే అది ఆ డిటర్మినేషన్ ప్రతిరోజు చేయాలి అన్న డిటర్మినేషన్ లేకపోవడం ఇస్ ఆల్సో ఒఫెన్స్. అండ్ దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిగ్రీ ఆఫ్ ప్రైడ్, ఆ ప్రైడ్ పోవాలి. ఆ ప్రైడ్ ఉంటే మాత్రం ఇట్ విల్ డిఫీట్ ద పర్పస్ ఆఫ్ డివోషనల్ డేటీ వర్షిప్ అని చెప్తారు. తర్వాత
So is that clear? Benefits and little bit about caution of deity worship. ఇంకొంచెం, can I take another 10 minutes? Prabhuji's, Mataji's, Sumana Yes, Mataji. Fine, Mataji. Yes, Yes, Mataji. Okay. కంటిన్యూ చేయండి మాతాజీ. Okay. So now we will see కొంచెం mood of deity worship. ఎలా ఉండాలి మన మూడ్? సో ఇది కూడా నేను గౌరవ ప్రభు లెక్చర్ లో విన్నాను. సో మనకి భారతదేశంలో చాలా విలేజెస్ ఉన్నాయి, చాలా ఆవులు ఉన్నాయి కదా. ఐ థింక్ 650,000 విలేజెస్ ఏమి ఉన్నాయంట. అండ్ చాలా వాటిలో ఆవులు అవి ఉన్నాయి. సో వృందావన్ లో ఉన్న మహిమ ఏంటి? హౌ ఇస్ వృందావన్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీ విలేజ్ విత్ కౌస్? ఏముంది వృందావనంలో? కృష్ణుడు పుట్టాడు, కానీ ఏముంది ఇంకా? బ్రజవాసుల్లో ఉన్నది ఏంటి స్పెషల్? వాట్ ఈస్ ఇట్ దట్ వీ డోంట్ హ్యావ్ దట్ బ్రజవాసీస్ హ్యావ్? ప్రేమ అంటే కంప్లీట్లీ వాళ్ళ డే నైట్ వాళ్ళ లైఫ్ ఇస్ అరౌండ్ హౌ టు ప్లీజ్ కృష్ణ. సో దట్ ఈస్ ద మూడ్ ఆఫ్ బ్రజవాసీస్. సో మన డేటీ వర్షిప్ లో అంట చైతన్య మహాప్రభు ఎవ్రీ డివోటీకి, ఎవ్రీ హౌస్ హోల్డర్ కి అలాంటి ఎక్స్పీరియన్స్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే, ఎలాగైతే నంద, యశోద, బ్రజవాసులు కృష్ణుణ్ణి ఆరాధిస్తున్నారో, ఎలా హౌ అటాచ్ దే ఆర్, హౌ యాంగ్షియస్. యాక్చువల్లీ బ్రజభూమి అంట ఇట్స్ నాట్ అ ప్లేస్ ఆఫ్ హ్యాపీనెస్ అంటున్నారు ఆచార్యులు, ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ యాంగ్జైటీ అంట. ఎందుకు యాంగ్జైటీ అంటే, ఎప్పుడు యాంగ్జైటీ ఆఫ్ హౌ టు సర్వ్ కృష్ణ, హౌ టు ప్లీజ్. ఎస్పెషల్లీ మీరు యశోదని చూస్తే, మనం ఇంతకుముందు యశోద గురించి మాట్లాడుకున్నాం. మదర్ యశోద, టాప్ మోస్ట్ డివోటీ. సో ఆమెకి ఎంత యాంగ్జైటీ అంటే కృష్ణుడు గోవులను తీసుకెళ్తే కాళ్ళకి ఏమైనా పుచ్చుకుంటాయా, కృష్ణుడు తిన్నాడా, లేచాడా, ఎండ ఉందా, నీడ ఉందా, ఇదే ఉంటుందంట ఆమెకి. సో ఆయన వెళ్ళిపోయాక కూడా షీ వాజ్ నాట్ ఏబుల్ టు హర్ హౌస్ హోల్డ్ డ్యూటీస్. సో చెప్తారు, గృహయాని కర్తుం న శేఖత క్రీడాపరం. అంటే గృహాన్ని కర్తుం న శేఖత అంటే అసలు ఆ యాంగ్జైటీలో ఆమె ఇంట్లో ఉన్న హౌస్ హోల్డ్ డ్యూటీస్ కూడా చేసుకోలేకపోయిందంట. ఎందుకంటే మైండ్ ఎప్పుడు కృష్ణుడి మీద. సో అలాగా గోపికలకు, గోపబాలకు కూడా ఎప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు, కృష్ణుడికి ఏమన్నా అవుతుందా అన్న యాంగ్జైటీలోనే వాళ్ళు ఉన్నారు. సో దిస్ ఇస్ అ వెరీ పాజిటివ్ యాంగ్జైటీ. అండ్ యశోదకి వెల్ బీయింగ్ కాకుండా ఇస్ నరిష్మెంట్. కృష్ణుడు తింటున్నాడా, తినలేడా, ఇది సరిపోతుందా, సరిపోదా, పాలు బాగున్నాయా, వెన్నె బాగుందా, ఇంకా నేను వెన్నె ఎలా బాగా మంచి చేయాలి, ఇలానే ఆమె మూడంతా ఇలాగే ఉంటుంది. కాబట్టి దాట్ మూడ్ ఆఫ్ ద వ్రజవాసి, స్పెషలీ నంద, యశోద, చైతన్య మహాప్రభు వాంటెడ్ us to feel. సో ఎలా ఫీల్ చేస్తాం మనం అంటే డేటీస్ వల్ల. సో వాట్ ఈస్ ట్రైయింగ్ టు సే చైతన్య మహాప్రభు ఇస్, మనం డేటీస్ పెట్టుకుని వాళ్ళకి అలాంటి సేవను అందించాలన్నమాట. సో ఆ మూడ్ లో మనం వాళ్ళని వర్షిప్ చేయాలి. సో ఈ పరిభాషా సూత్రం, బ్రజభావానికి ఒక పరిభాషా సూత్రం ఉందన్నమాట. ఐ ట్రై టు రీడ్ ఇట్, ఐ మే నాట్ బి సో గుడ్. సాంఖ్య యోగస్య సాత్వతై ఉపగీయమానం మహాత్మం హరే స అమన్యక పుత్రకః. అంటే ఈ వర్స్ భాగవతంలో ఉంది. ఆ బ్రజభావం ఏంటంటే అంటే ఎప్పుడు కృష్ణుడు నా మీద డిపెండ్ అవుతాడని అనుకుంటుందంట యశోదమయ్య. సో దట్స్ వాట్ రైట్. ద స్పెషాలిటీ ఆఫ్ బృందావన్ ఏంటంటే, బృందావనంలో ఐశ్వర్య భావం అసలే ఉండదు. సో వాళ్ళు ఎప్పుడు కృష్ణుడిని నారాయణుడి లాగా, విష్ణుమూర్తి లాగా చూడరు. కృష్ణుడు ఎప్పుడూ నా మీద డిపెండెంట్. యశోద ఏమనుకుంటుంది, నేను పాలేవకపోతే కృష్ణుడు ఎండుతాడు, నేను ఆయన డెకరేట్ చేయకపోతే కృష్ణుడు రెడీ అవ్వలేడు, నేను స్నానం చేయకపోతే కృష్ణుడు అవ్వలేడు. సో అది అమన్యక పుత్రక అంటే హీఈస్ మై డిపెండెంట్ సన్. సో అందరూ బృందావనంలో అలా ఆ బ్రజభావం అలా ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఇండియన్ లాలో, లీగల్ సిస్టమ్ లో చూస్తేనంట మనకి డేటీ ఈస్ గివెన్ ద స్టేటస్ ఆఫ్ అ మైనర్ చైల్డ్ అంటారు. సో ఉంటాయి కదా ఈ ట్రస్ట్ అది రాసుకుంటారు కదా గుడిలో. సో లీగలీ deity has to be protected by the devotees because he is a minor child అని చెప్తారు. సో లా ప్రకారం కూడా. సో అలాగా మన మూడ్ అలాగే, అంటే మనం ఎప్పుడైతే డేటీస్ పెట్టుకున్నామో ఇంట్లో, ఈజ్ డిపెండెంట్ ఆన్ అస్ అనుకోవాలంట. అంటే టు ఫీడ్ హిమ్, సో యూ కాంట్ సే కృష్ణ సుప్రీం, నేను ఈ రోజు పెట్టకపోతే తినలేడా, లేకపోతే చాలా మంది పెడతారు, లేకపోతే హీ డజంట్ నీడ్. సో ఇలాంటి మూడ్ లో మనం చేయకూడదు. వన్స్ యూ హ్యావ్ అ డేటీ, హీఈస్ డిపెండెంట్ ఆన్ యూ ఫర్ హిస్ నరిష్మెంట్, ఫర్ హిస్ స్నానం కానీ డెకరేషన్ కానీ మనం చేయాలి. బట్ అట్ ద సేమ్ టైం అలా చేయాలి, కానీ మన మీద డిపెండెంట్ ఫర్ ద ఫిజికల్ వర్షిప్ అండ్ ఆల్. బట్ అట్ ద సేమ్ టైం వీ షుడ్ వర్షిప్ విత్ ఆవ్ అండ్ రెవరెన్స్. సో వాళ్ళని లక్ష్మీనారాయణ లాగానే
ఆ మూడ్ లోనే చేయాలి. సో ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ కాన్సెప్ట్. ఒకవైపు వాళ్ళు డిపెండెంట్ ఉన్నారు అనుకోవాలి, కానీ ఏనాడు కూడా ఆ రెఫరెన్స్ పోనీకూడదు. సో డేటీ వర్షిప్ అంటే మనం లక్ష్మీనారాయణ లాగా చేయాలంట, నాట్ లైక్ కృష్ణ. అంటే వి కాంట్ గెట్ టూ క్యాజువల్ విత్ డేటీస్. అట్ ద సేమ్ టైమ్ అండర్స్టాండ్ దట్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ us ఫర్ దేర్ సేవ, బట్ డూ ఇట్ విత్ awe and reference. అండ్ ఆల్వేస్ ట్రై టు ప్లీజ్ హిమ్. మనం అఫ్ కోర్స్ వ్రజవాసులాగా మనం చేయలేం, కానీ అట్లీస్ట్ డేటీస్ మా మీద డిపెండెంట్ ఉన్నారు అంటే వాళ్ళకి మనం ఫుడ్, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎలాగ మనం పెట్టాలి కదా భోజనం, అలాగా అలా అని ఫీల్ అవ్వాలి మనం. సో కమింగ్ టు, సో దట్ ఈస్ ద మూడ్ ఆఫ్ డేటీ వర్షిప్. విధి ఏంటి అంటే అగైన్ వెరీ ఎక్స్టెన్సివ్. డేటీ వర్షిప్ విధి అనేది ఇట్ క్యాన్ బి లైక్ 1 week వర్క్ షాప్ చేయొచ్చు, కానీ జస్ట్ బ్రీఫ్లీ ఐల్ గో. ఒకటేమో పంచరాత్రిక విధి. పంచరాత్రిక విధి అంటే మనం మన బాడీ అంటే ద ఫిజికల్ థింగ్స్ దట్ వి డూ, అది పంచరాత్రిక విధి. నారద పంచరాత్రిక విధి అని ఉంటుంది. అండ్ దెన్ దేర్స్ అనదర్ భాగవత విధి. భాగవత విధి అంటే ఏంటి? శ్రవణం, కీర్తనం. సో అది కూడా రెండు షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. లాట్ ఆఫ్ ప్లేసెస్ దిస్ ఇస్ మెన్షన్. ఎలాగంటే ఈ పంచరాత్రిక విధి, భాగవత్ విధి రెండు ట్రైన్ ట్రాక్స్ లాగా అంట. సో దే షుడ్ గో ప్యారలల్. అంటే మీరు ఒకటి చేసి ఒకటి వదలకూడదు. యాక్చువల్లీ రఘునాథ స్వామి మహారాజ్ ఏమంటారంటే, ఇఫ్ యూ డోంట్, డేటీస్ ఆర్ గ్రేటెస్ట్ బ్లెస్సింగ్, కానీ ఎప్పుడైతే మనం ఈ భాగవత విధి అంటే శ్రవణం, కీర్తనం మంచిగా చెయ్యమో, దెన్ మనకి డేటీస్ ఒక బర్డన్ లాగా అనిపిస్తాయంట. సో ఈవెన్ టు డూ దట్ డేటీ వర్షిప్ శ్రద్ధతో మనం చేసుకోవాలంటే మన శ్రవణం, కీర్తనం బాగా ఉండాలి. అది ప్రైమరీ. యాక్చువల్లీ శ్రవణం, కీర్తనం బాగుంటేనే మనకి డేటీ వర్షిప్ బాగా అవుతుంది. సో డేటీ వర్షిప్ చేసే ఫిజికల్ ప్రక్రియ చేస్తున్నాం, అది పంచరాత్రిక విధిలో ఉంటుంది. భాగవత విధి ఏమో మన శ్రవణం, కీర్తనం ఏదైతే కలియుగానికి రికమెండ్ చేశారో అది. తర్వాత యుల్ హియర్ టర్మ్స్ లైక్ షోడశోపచార్. అవి ఏంటంటే మనం ఎన్ని ఐటమ్స్ ఆఫర్ చేస్తామో, షోడశోపచార్ అంటే 16 ఐటమ్స్ ఆఫర్ చేస్తారు. కొందరు 5 చేస్తారు, కొందరు 10 చేస్తారు. అలాగా చాలా రకాలు ఉంటాయి. మన భాగవతంలో యాక్చువల్లీ పంచరాత్రిక విధి ఎక్కువ చెప్పరు, ఎందుకంటే కలియుగానికి హరినామం చెప్తారు. కానీ దెర్ ఆర్ సో మెనీ అదర్ బుక్స్, మన భక్తి రసామృత సింధు అవన్నీ మనకి దే గో ఇంటూ టెక్నికల్ డీటెయిల్స్ ఆఫ్ డేటీ వర్షిప్. సో చాలా అంగాలు ఉంటాయి డేటీ వర్షిప్ లో కూడా. చాలా అంగాలు ఉన్నాయి విగ్రహ సేవలో, కానీ అన్ని మనము ఒక 2 అంగాల్లో పెట్టొచ్చు. ఒకటేమో అర్చనం, ఒకటేమో పరిచర్య. సో అర్చనంలో కూడా మళ్ళీ ఈ బ్రేక్ డౌన్. అర్చనం అంటే ఏంటంటే అగైన్ వర్సెస్ ఉన్నాయి చెప్పను, కానీ అర్చనం అంటే యాక్చువల్లీ ఫస్ట్ మనం ఏదైతే శుద్ధి చేసుకుంటాము, శుద్ధి న్యాసాది పూర్వాంగ కర్మ నిర్వాహ పూర్వకం. సో ఇవన్నీ మనం ఇనిషియల్ యాక్టివిటీస్. యాక్చువల్లీ డేటీస్ కి ఆఫరింగ్ కాకుండా ఇనిషియల్ యాక్టివిటీస్ ఏదైతే మనం శుద్ధి చేసుకుంటామో, అన్ని మనం పారాఫర్నేలియా తెచ్చుకుంటాము, ఏవైతే మంత్రాలు చదువుతామో అవన్నీ మనకి అర్చనం కింద వస్తుంది. యాక్చువల్లీ ఇందులో చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దిస్ హోల్డ్స్ గుడ్ ఫర్ టెంపుల్ వర్షిప్, సో ఐ వోంట్ గో ఇంటూ డీటెయిల్స్. అంటే ఫస్ట్ ద్వార పూజ చేస్తారు, అంత పూజ చేస్తారు, ఆసన శుద్ధి చేయాలి, పాత్రలను కడుక్కోవాలి, లార్డ్ కి ఆఫరింగ్స్ రెడీ చేసుకోవాలి. భూత శుద్ధి ఇస్ ఇంపార్టెంట్. అంటే మన బాడీ అగైన్ మనం స్నానం సబ్బుతో చేస్తాము, విల్ ప్యూరిఫై ఆ బాడీ, బట్ యువర్ మైండ్ ఆల్సో హాస్ టు బి ప్యూరిఫైడ్. అంటే మనం ఆ ట్రాన్సెండెన్స్ ని కనెక్ట్ చేసేలాగా ఉండాలంట. సో యూ హ్యావ్ టు ప్యూరిఫై యువర్ కాన్షియస్నెస్ బిఫోర్ యూ గో ఇన్ టు ద డేటీ రూమ్. నా దేవో దేవం అర్చయేత్ అంటారంటే మన మోడ్ కూడా అంత ట్రాన్సెండెంటల్ గా ఉండాలంట, టు సర్వ్ సంబడి యాజ్ ట్రాన్సెండెంటల్ యాజ్ కృష్ణ. సో ఇలాంటివి చాలా ఉన్నాయి స్టెప్స్ అర్చనానికి. తర్వాత ద థింగ్స్ దట్ వి యాక్చువల్లీ డూ ఇస్ కాల్డ్ పరిచర్య. పరిచర్య అంటే మనం ఏవైతే డేటీస్ కి ఆఫర్ చేస్తామో, చామర చేస్తాము, ఏంటారు అగర్బత్తి, ధూపం, దీపం, వస్త్రం, అర్ఘ్యం, చామర. సో ఇవన్నీ యూజువల్లీ ఈ 7 చేస్తాము. ఇవన్నీ కమ్స్ అండర్ పరిచర్య. సో మనకి డేటీ వర్షిప్ లో అర్చనం ఇస్ ద బిగినింగ్ ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ రెడీ అండ్ శుద్ధి చేసుకోవడం. తర్వాత ఉపచారం చేసేదేమో పరిచర్య కింద వస్తుంది అనమాట. సో మీకు డీటెయిల్స్ కావాలంటే యాక్చువల్లీ యూ కెన్ రీడ్ క్యాంటో 11 చాప్టర్ 27. ఇందులో కృష్ణుడు స్వయంగా తను ఉద్ధవుడికి ఎలా చేయాలి అని చెప్తున్నాడు. ఆల్ ద స్టెప్స్ యాక్చువల్ స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. ఐ వాజ్ వెరీ అమేజ్డ్. ఒక 25 శ్లోకాలు ఉన్నాయి అనుకుంటా, డీటెయిల్ గా చెప్తున్నారు కృష్ణుడు ఎలా చేయాలో. తర్వాత ఈవెన్ కపిల దేవుడు కూడా తన తల్లైన దేవాహూతికి కూడా మెథడ్ చెప్తాడనమాట. సో కపిల దేవుడు చెప్పే దాంట్లో not the steps of deity worship, but what he's saying, I just want to share these also few important things. ఏం చెప్తున్నాడంటే కపిల దేవుడు
ఇవన్నీ డివోటీ రెగ్యులర్ గా వచ్చి టెంపుల్ లో డేటీ వర్షిప్ చేయాలి, కానీ హీఈస్ ఆల్సో ఎంఫసైజింగ్ దాట్ యూ హ్యావ్ టు సీ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ యాజ్ స్పిరిచువల్ అని చెప్తున్నారు. అంటే మనకి లెర్నింగ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కొన్నిసార్లు వి బికమ్ సో దిస్ థింగ్ ఇన్ అవర్ ఓన్ ప్రోటోకాల్స్. అంటే మనం డేటీ వర్షిప్ చక్కగా చేస్తాము, చాలా రాయల్ గా ఆపులెంట్ గా చేస్తాము, అన్ని బోగా పెడతాము, మెటిక్యులస్ గా చేస్తాం. But then we forget to see God in other people. So we become so focused in the form of Krishna that is in the temple or in our home that మనం అన్ని జీవాల్లో కూడా భగవంతుడు ఉన్నాడని, సో దట్ ఆల్ పర్వేసివ్ ఆస్పెక్ట్ మనం మర్చిపోకూడదని చెప్తున్నాడు కపిలదేవుడు ఇక్కడ. సో అగైన్ స్ట్రాంగ్ వర్సెస్ ఉన్నాయి ఎక్కడైతే మనము వేరే జీవులని నిర్లక్ష్యం చేయకూడదు. సో ఎవరైతే ఇప్పుడు మనం టెంపుల్ నుంచి వస్తున్నాం అనుకోండి, మంచిగా చేసాం వర్షిప్, మనము బయట బెగ్గర్స్ ఉన్నారు, వాళ్ళకి తినడానికి తినలేదు అనుకోండి, వాళ్ళని మనం ఇగ్నోర్ చేస్తే దట్ యాక్చువల్లీ ఇస్ కౌంటర్ ప్రొడక్టివ్ అని చెప్తున్నారు. సో ఈ శ్రీమద్ భాగవతంలోని వర్సిది ఐ రీడ్ ద ట్రాన్స్లేషన్. For a person having a differential outlook who differentiates between the belly of himself and of other living entity. అంటే నా కడుపు నిండాలి కానీ వేరే సంగతి నాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు, కృష్ణ is saying, I appear in the form of all devouring death and continue his existence in the fearsome material world. సో మన ఎగ్జిస్టెన్స్ ఇన్ మెటీరియల్ వరల్డ్ కంటిన్యూ అవుతుందంటే ఎవరైతే వేరే వాళ్ళకి భోజనం పెట్టరో. సో వెరీ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఐ వాజ్ రియలీ మూవ్డ్ బై ఆల్ దీస్. సో అంత ఇంపార్టెంట్. సో అగైన్ దిస్ ఇస్ వేర్ మనం కొన్నిసార్లు తప్పులు చేస్తాం. వి బికమ్ సో డివోషనల్ దట్ వి స్టార్ట్ నెగ్లెక్టింగ్ అదర్ పీపుల్ అరౌండ్ అస్. మన ఇంట్లో పని చేసే వాళ్ళని, మన చుట్టాలని మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాము. అలా చేయకూడదు అంటున్నారు. సో ఆ జీవదయ అనేది మనకి ఎప్పుడు ఉండాలి. ఈవెన్ భాగవతంలో కూడా చోట అన్నారు, ఐఎమ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ యాజ్ అ సూపర్ సోల్. If someone neglects or disregards that super soul everywhere and engages himself in the worship of deity in the temple, that is simply imitation antunaru. So it doesn't work anta. So deity worship will not work. It is a waste of time if you are ignoring other living entities. So ikkada em cheptunnaru acharyalu ante, that's why we have to help needy people anta. So manam that charity aspect is very very ఇంపార్టెంట్. అంటే కొన్నిసార్లు మనం భగవంతుని తృప్తిపరిస్తే అందరిని తృప్తిపరుస్తున్నాం అని వింటాం, కానీ దట్ ఈస్ నాట్ యాజ్ సచ్. మనం చారిటీ, అందుకే చారిటీ కంపల్సరీగా చేయాలని చాలా ఎంఫసిస్ ఇస్తున్నారు ఇక్కడ. వైష్ణవులకి బ్రాహ్మణులకి అయితే కంపల్సరీగా చేయాలి, కానీ ఈవెన్ ఆన్ సిటీలో మనకు కనిపించిన నీడీ పీపుల్ కి అగైన్ ఒక చోట విన్నాను నేను, ఎవరో అన్నారు, మనం దానం చేస్తే ఆ డబ్బుతో ఎవరైనా సపోజ్ దే మిస్యూజ్ ఇట్, వాళ్ళు మందు కొని తాగారో ఏదైనా డ్రగ్స్ కొని తిన్నారో ఆ కర్మ మనకు వస్తుంది అన్నారు. కానీ నిన్నటి లెక్చర్ లో ఒక సీనియర్ ఆచార్యులు చెప్తున్నారు అలా అవ్వదంట. సో మనం వాళ్ళ మంచి కోరుకుని ఇస్తే వాళ్ళు ఆ డబ్బులతో ఏం చేసినా మనకి ఆ కర్మ రాదని చెప్తున్నారు ఆయన. సో అలా కూడా మీకు డౌట్ ఉంటే యూ కెన్ గివ్ ఇట్ ఇన్ కైండ్, లైక్ గివ్ ఫుడ్, గివ్ క్లోత్స్ టు ద పువర్ అండ్ నీడీ. అండ్ అఫ్ కోర్స్ ధామాలకు వెళ్తే మాత్రం చాలా బ్రాహ్మణులకి వైష్ణవులకి అయితే వీ హ్యావ్ టు టేక్ కేర్. సో ద గృహస్థాస్ హ్యావ్ టు టేక్ కేర్ అని చెప్తున్నారు. So this is very very important. Again, నేను ముస్లిమ్స్ ఇస్తారు, I think they give 10% of their salary to holy purposes, and క్రిస్టియన్స్ కూడా ఎంతో కొంత ఇస్తారు. కానీ మన హిందూ ధర్మాల్లో అలాంటి ఉన్నాయి స్టాండర్డ్స్. యాక్చువల్లీ దే సే 50% of your earning should go for the welfare of సొసైటీ కానీ ఈ డేటీ వర్షిప్ కానీ టెంపుల్ మెయింటెనెన్స్ కానీ అంటారు, కానీ మనం చెయ్యం అసలు. హార్డ్లీ వి డూ. సో చాలా అదే చెప్తున్నారు, డోంట్ బి మైజర్లీ అని చెప్తున్నారు. ఈవెన్ మనం టెంపుల్కి వెళ్తే కూడా అంట, ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్తే ఏదో ఒక గిఫ్ట్ తీసుకెళ్తామంట మనం. అలాగా టెంపుల్లో డేటీ ఈజ్ అ కింగ్, సో హీఈస్ బీయింగ్ వర్షిప్డ్ యాజ్ అ కింగ్. సో అలా ఎంప్టీ హ్యాండ్స్ తో ఎప్పుడు వెళ్ళకూడదంట. కనీసం ఒక రోజు నువ్వు వెళ్ళి టెంపుల్ లో దర్శనం చేసుకున్నా ఒక 10 రూపాయలైనా వేయాలని చెప్తున్నారు. సో దట్ ఈస్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. అండ్ దెన్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ వాట్ దే సెడ్ ఇస్, మనం చాలా జనరస్ గా డొనేట్ చేయాలి. ఎందుకంటే ఎలా ఫీల్ అవ్వాలంట అంటే, మనకి నేను నాకే ఇచ్చుకుంటున్నాను. సపోజ్ మీరు వాళ్ళ 10 రూపాయలు ఇవ్వాలనిపిస్తుంది, కానీ మీరు ఒక 500 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, ఆ 1000 రూపాయలు నాకే ఇచ్చుకుంటున్నాను అనుకోవాలంట. ఎలా అలాగంటే, మనం ఎప్పుడైతే ఇలా జనరస్ గా డొనేట్ చేస్తామో నెక్స్ట్ లైఫ్ లో మనకు ఆ డబ్బంతా రెడీగా ఉంటుందంట. సో అగైన్ పవర్ఫుల్ శ్లోగా, ఎవరికైనా మనం నాలెడ్జ్ ఇచ్చింది, ఎవరికైనా డబ్బులు ఇచ్చింది, ఎవరికైనా మనం కన్యాదానం చేసింది, అవన్నీ నెక్స్ట్ లైఫ్ లో మనకు వస్తాయంట, రెడీగా ఉంటాయంట. So that is how important charity is. And
యాక్చువల్లీ దే సే ఇఫ్ మనం అన్ని సంపాదించుకుని మనమే పెట్టుకుంటే ఇట్ ఈస్ లైక్ చీటింగ్ టెండెన్సీ అని చెప్తున్నారు భక్తి సందర్భాల్లో. సో ఇఫ్ యూ డోంట్ డూ చారిటీ ఇట్ ఈస్ అ చీటింగ్ టెండెన్సీ. అండ్ వన్ మోర్ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ కమింగ్ ఇస్ ఇందులో కృపణేన సమాదాత న భూతో న భవిష్యతి అస్ప్రసన్ ఏవ విత్తాన్ని య పరేప్య ప్రయచ్చతి. అంటే ఇందులో ఏమంటున్నారంటే ఎవరైతే హూ ఇస్ ద మోస్ట్ చారిటబుల్ పర్సన్ అంటే మైజర్ అంట. అంటే ఇట్స్ వెరీ కాంట్రడిక్టింగ్. సో మైజర్ కంటే చారిటబుల్ ఎవరు ఉండరంట. సో యు మే బి వండరింగ్, ఒకవైపు పీస్నారి అంటున్నావు, ఒకవైపు చారిటబుల్ అంటున్నావు అంటే ఎవరైతే ఆ పీస్నారి ఉంటాడో ఎందుకు చారిటబుల్ అవుతాడంటే ఆయన చనిపోయాక ఆయన ప్రమేయం లేకుండా అంతా వెళ్ళిపోతుంది. సో అగైన్ హీఈస్ డొనేటింగ్ ఇట్. సో అలా చనిపోయాక డబ్బులు వెళ్ళిపోయే కంటే ఏమంటున్నారంటే బ్రతికున్నప్పుడే మన చేతులతోనే మనం చారిటీ చేస్తే అట్లీస్ట్ వీ విల్ గెట్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్. సో థింక్ అబౌట్ దిస్ అండ్ చారిటీ అనేది షుడ్ మేక్ పార్ట్ ఆఫ్ అవర్ డివోషనల్ లైఫ్. దెన్ నదర్ లిటిల్ ఇది చెప్తాను లాస్ట్ 5 minutes. ఈ డైటీ వర్షిప్ లో ఇప్పుడు ఏమన్నారంటే మనం వేరే వాళ్ళలో కూడా మనం భగవంతుని చూడాలి, వేరే వాళ్ళకు కూడా సేవ చేయాలి అని చెప్తున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మనకి అగైన్ చాలా మంది ఇస్కాన్ వాళ్ళు అంటారు కదా, మనం కృష్ణుడికే పూజ చేస్తాం, వేరే దేవతలకు చేయం అని. అది ఒక నెగటివ్ రిమార్క్ ఎప్పుడు వస్తుంటుంది. సో లెట్ us try and understand how we should deal with this question or how our mode should be. సో ఏం చెప్తున్నారు ఈ వర్సెస్ లో అంటే మన భక్తి సందర్భాల్లో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అదర్ దేవతాస్. ఎలా రెస్పెక్ట్ చేయాలి అంటే మనం వాళ్ళని కృష్ణుడి అంగాలుగా చూడాలంట. సో ఇప్పుడు మీకు ఎవరన్నా నచ్చారనుకోండి డివోటీ, మీరు వెళ్ళి ప్రభు మీరంటే నాకు చాలా ఇష్టం కానీ మీ కాళ్ళు ఇష్టం లేదు, నాకంటే బాగుంటుందా? బాగుంటుంది కదా. సో అలాగే భగవంతుడా నువ్వంటే నాకు ఇష్టం కానీ నీ కాళ్ళు చేతులైన వేరే దేవతలు నాకు ఇష్టం లేదు అంటే అలా అనకూడదు. సో ఇట్ డజంట్ వర్క్. సో యూ షుడ్ నాట్ సే దట్. సో ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే హరిర్ ఏవ సాదరాధ్య సర్వదేవేశ్వరేశ్వర ఇతరే బ్రహ్మ రుద్రాధ్య నవజ్ఞేయ కదాచన. సో ఇది పద్మ పురాణంలోంచి కోటేషన్. ఇందులో ఏమంటారంటే కృష్ణ ఆర్ హరి ఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ డెమిగాడ్స్ దట్ వి నో అండ్ హీఈస్ ఆల్వేస్ వర్షిపబుల్. సో హరి ఎప్పుడు వర్షిపబుల్ కానీ బట్ దట్ డస్ నాట్ మీన్ దట్ వన్ షుడ్ నాట్ ఆఫర్ రెస్పెక్ట్ టు అదర్ దేవతాస్ లైక్ బ్రహ్మ అండ్ రుద్ర. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ బ్రహ్మ అండ్ రుద్ర. అండ్ వీళ్ళు ఎవరంటే వీళ్ళని వేదిక్ డైటీస్ అంటున్నారు, ఈ బ్రహ్మ రుద్ర వీళ్ళంతా, బికాస్ దే ఆర్ మెన్షన్డ్ ఇన్ ద వేదాస్. సో దే ఆర్ డైరెక్ట్లీ మెన్షన్డ్ ఇన్ ద వేదాస్ యాజ్ లిమ్స్ ఆఫ్ సుప్రీం. సో they have to be worshipped. సో ఆ మూడ్లో యాక్చువల్లీ మనం అంట వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎప్పుడైతే మనం గోపాలుని వర్షిప్ చేసి కూడా దేవతలకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే దెన్ మన పయటీ బోత్ ఫ్యూచర్ పయటీ అండ్ పాస్ట్ పయటీ ఇస్ కంప్లీట్లీ లాస్ట్ అని గౌతమ్య తంత్రంలో చెప్తున్నారు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అగైన్ భక్తి రసామృత సింధులో కూడా లింబ్ 17 లో అన్య దేవ అనవజ్ఞ అని చెప్తున్నారు. అంటే వన్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ దిస్ డివోషనల్ సర్వీస్ ఆ 64 అంగాల్లో ఒకటి అన్య దేవ అనవజ్ఞ అంటే వీ షుడ్ నాట్ డిస్రెస్పెక్ట్ అదర్ దేవతాస్. సో వాళ్ళని రెస్పెక్ట్ చేసుకుంటూ వాళ్ళు భగవంతుడి అంగాల్లాగా చూసుకుని వాళ్ళకి హరికి ఆఫర్ చేసింది కూడా వాళ్ళకి ఆఫర్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు ఫాలో. సో ఇవి కొన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ డైటీ వర్షిప్. And I think that's all I want to say today. Thank you very much. Again, chala elevated topic తీసుకున్నాను. I hope the words that came out are correct and what I understood from what acharyas have said. ఏమైనా తప్పులు చేస్తే క్షమించండి. ఏమైనా అడిషన్స్ ఉంటే ప్లీజ్ కరెక్ట్ మీ అండ్ యాడ్. Vidhi ante deity worship, those are seminars avi untai for those that have deities and are seriously trying to see we can do that. But idi brief history and how we should approach deity worship. And maybe if you are interested oka class of how deities reciprocate, we can take. That will be interesting. Story wise mana cheppochu. Thank you very much. Hare Krishna. థ్యాంక్ యూ మాతాజీ, చాలా చాలా బాగా చెప్పారు. శివదయ గురించి డైటీస్కి ఎలా చేయాలో చాలా బాగా చెప్పారు మాతాజీ. డైటీస్కి చేసిన తర్వాత మనకు అనుభవం తెలుస్తుంది మాతాజీ, అది మాటల్లో చెప్పలేము. మా ఇంట్లోనే కృష్ణ బలరాములు ఉన్నారు.
అది చాలా చాలా కనిపిస్తాయి మాతాజీ. మనకి చేసి కొలిది చెయ్యాలన్న ఆతృత ఉంటుంది. ఏది మర్చిపోయినా మనకి ఆ జ్ఞాపకం చేయటం, అమ్మో వాళ్ళకి చెయ్యాలి, నేను వెళ్ళిపోవాలి, వాళ్ళకి ఆఫరింగ్ చెయ్యాలి, ఈ తపన ఎక్కువ ఉంటుంది మాతాజీ. చాలా దీని మంది చాలా దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే మాతాజీ, మనం ఈ దేహాన్ని సాధించేటప్పుడు కూడా చాలా మంది పిల్లల మీద అలా ఉంటుంది కదా మాతాజీ. ఎప్పుడైతే మనం డైటీషియన్ పెట్టుకుంటామో మనం ప్రాణం పోయేటప్పుడు కూడా వాళ్ళనే పిలుస్తాం తప్ప ఇంకొక వేరే తప్పకుండా భౌతికంగా తప్పకుండా అదైతే కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే అంత ఆతృత ఉంటుంది మనకు కాబట్టి కంపల్సరీగా. అంటే ఇప్పుడు కూడా నాకు చేస్తున్నాను కానీ వయసు ఎక్కువైపోతే ఎవరు చూసుకుంటారన్న ఒక బెంగ ఉంటుంది అనమాట ఎప్పటికీ. అఫ్ కోర్స్ దేసే వాళ్ళు వాళ్ళ వాట్ డు దే సే డేటీస్ విల్ ఫైండ్ దేర్ పూజారీస్ అని చెప్తారు. కానీ స్టిల్ దట్ యాంగ్జైటీ ఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. ఎవరు చూస్తారు అని ఎక్కడికి వెళ్ళినా కూడా తొందరగా పరిగెత్తుకొని రావటం. మనం తినేది లేకున్నా కొన్నిసార్లు ఫుడ్ ఉంటుంది, పాత ఫుడ్ ఏదో కానీ డేట్ ఇస్తున్నారు, మళ్ళీ మనం ఫ్రెష్ గా చేస్తాం, మనం తినేది లేకపోయినా వాళ్ళకి చేస్తాం. సో అలాగా యువర్ లైఫ్ జస్ట్ రివాల్వ్స్ అరౌండ్ ద డేటీ. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ వే ఆఫ్ అబ్జార్ప్షన్ అంటారు కదా. డ్రెస్సింగ్ చేసేప్పుడు కూడా అసలు సో మచ్ డ్రెస్సింగ్ చేయొచ్చు, మీరు ఎన్ని నగలు పెట్టుకోవచ్చు, ఎంత డెకరేట్ చేయొచ్చు. సో అవర్స్ యూ స్పెండ్. So if anybody wants to be absorbed in the Lord, want to engage your body, mind and senses, I think deity worship is the best form, at least from my practice. మ్యాచింగ్ కోసం వెళ్తాం మాతాజీ. ఇదైతే కృష్ణుడు బాగుంటుంది, ఇదైతే లడ్డు గోపాల్ బాగుంటుంది, ఆ మ్యాచింగ్ లో కూడా నేను వేరుకుంటాను మాతాజీ. వాళ్ళు ప్రతి ఆస్పెక్ట్ లో వస్తారు మాతాజీ. చాలా చాలా నిదర్శనాలు ఉన్నాయి మాతాజీ. పెట్టుకుంటే తెలుస్తుంది మాతాజీ. వాళ్ళని గనక మన ఇంటికి గనక రప్పిస్తే గనక మనకి అనుభవం ఇంకంతా ఇంత ఉండదు మాతాజీ. చాలా థ్యాంక్ యూ మాతాజీ. ఎవరైనా ఆలోచిస్తున్నారా డేటీస్ గురించి క్లాస్ తర్వాత? మాతాజీ ప్రభుజీస్ ప్లీజ్ ఎస్ మాతాజీ, వీడియోస్ ఆన్ చేసుకుని కొంచెం మాట్లాడుకోవచ్చు కదా మాతాజీ. వీడియోస్ ఆన్ చేయండి. ఐఎమ్ ఫీలింగ్ లైక్ దేర్ నోబడీ ఆన్ ది అదర్ సైడ్. ఎవరెవరు అనుకుంటున్నారా డేటీస్ తెచ్చుకోవాలని? నేను అనుకుంటున్నా మాతాజీ తెచ్చుకోవాలని. హరి బోల్. సారీ మాతాజీ, మాకు వైజాగ్ లో అయితే ప్రతి ఒక్కరికి డైటీస్ ఉన్నారు మాతాజీ. ఎందుకంటే మా మితాశివుని మాతాజీ కొనేసి వాళ్ళకి ఇచ్చేస్తారు మాతాజీ. గౌర్నితాయిల మాతాజీ? నితాశి వైజాగ్ మాతాజీ, విశాఖపట్నం. గౌర్నితాయి డేటీస్ ఇస్తారా? ఎవరిని ఇస్తారు? గౌర్నితాయిని మాతాజీ. హరి బోల్. ప్రతి ఒక్కరికి మాతాజీ, లేదు అన్నోళ్ళు లేరు మాతాజీ మాకు వైజాగ్ లోని. వండర్ఫుల్ మాతాజీ, వండర్ఫుల్. మనం కూడా ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటే చాలా బాగుంటుంది మాతాజీ. ఎనీ అదర్ క్వశ్చన్స్? చాలా బాగుంది మాతాజీ. వెరీ నైస్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. కొంచెం